మనం సెమినార్ కాదు, ఇది స్మాల్ ఫ్యామిలీ టాపిక్ కూడా తీసుకోబోతున్నాం. మనం విన్నది కాదు, ఇది డిఫరెంట్ ఇది. ఓకే, ఇది ఒరిజినల్ ఫ్యామిలీ టాపిక్. ఓకే, ఇది తీసుకోబోతుంది. మనం మీ సంఘంలో తీసుకుంది అక్కడ, అది అక్కడ సంఘంలో తీసుకుంది. జస్ట్ చిన్న టచ్ మాత్రమే అది. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ సో తీసుకుంటున్నాం. ప్రత్యేకంగా మేము తీసుకోబుద్ధి మీ చేత చిన్న పని చేయిస్తాం. అందుకే పక్క పక్కన మిమ్మల్ని కూర్చోబెట్టాం. ఎందుకంటే దేవుడు జతపరిచిన వారిని ఏ కుర్చీ కూడా వేరు చేయకూడదు. అంతేనా? వాట్ గాడ్ హ్యాస్ జాయిన్ టుగెదర్, నో వాట్ సీట్ విల్ సెపరేట్ యూ. అంతే, సింపుల్, బ్యూటిఫుల్. ఓకే, ఇద్దరు పక్క పక్క కూర్చున్నారు. ఇద్దరు ఒకరి ముఖాలు ఒకసారి చూసుకొని నువ్వు చాలా చక్కగా ఉన్నావు చెప్పుకోండి. తొందరగా చెప్పుకోండి అన్న, సిగ్గుపడద్దు. నువ్వు చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు. ఇద్దరు చెప్పుకోండి. బా, అటు ఇటు చూడకండి, ఆలీలు చెప్పుకుంటారు లేదు చూడకండి. ఎవరి గోల్ ఆల్దే. ఇదేనన్న, సేమ్ దట్ ఇస్ ద సేమ్ థింగ్. ఎవరి గోల్ వాళ్ళదే, గుర్తుపెట్టుకోండి. రైట్? చెప్పుకున్నారా? వండర్ఫుల్. ఇంకోటి కూడా చెప్పుకోవాలి. అది ఏం చెప్పాలో చెప్తాను. భర్త గారు భార్య గారు చెవులో చిన్న మాట చెప్పాలి. గుర్తుపెట్టుకోండి, భర్త గారు భార్య గారు చెవులో చిన్న మాట చెప్పాలి. అలాగే భార్య గారు కనుక భర్త గారు చెవులో చిన్న మాట చెప్పాలి. ఏం చెప్పాలో చెప్తాను, జాగ్రత్త వినండి. భర్త గారు భార్య గారు చెవులో చెప్పవలసిన మాట ఏమిటంటే, పెళ్ళైన నాటి నుంచి నేటి వరకు నీకు నీ భార్యలో నచ్చిన ఒక మంచి గుణం చెప్పాలి. సాధారణంగా క్రైస్తవులుగా మన మంచి గుణం అంటే నువ్వు చాలా భక్తి పర్రాలివి, ప్రార్థనా ఈ కబుర్లు వద్దు, అవి విని విసిగిపోయారు. అవి టెల్ వన్ పాజిటివ్ పాయింట్. అంటే అప్పుడు చాలా మంచి పాయింట్స్ ఉంటాయి కదా. నువ్వు ఎంత కోపం అయిపోయినా ప్రశాంతంగా ఉండొచ్చు, అలిగి ఎప్పుడు పుట్టింటికి వెళ్ళలేదు, చాలా ఉంటాయి కదా. ఒక్క పాజిటివ్ పాయింట్ చెప్పండి. మంచి వంట బాగా చేయొచ్చు. ఒక్క నచ్చిన గుణం కూడా చెప్పాలి. ఎవరు చెప్పాలి? ఎవరి చెవులో? భార్య చెవులో. కానీ భర్తలతో చికాకు ఏమిటంటే అందరితో చెప్తాడు. తమ్ముడు, మీ అక్కరా అంటాడు. కానీ అదే మాట భార్యతో చెప్పాలి, నోరు రాదు. కాబట్టి భార్యతోనే చెప్పాలి. అడ్డంగా దొరికిపోయారు ఆ భర్తలారా ఇప్పుడు మీరు. రైట్? భార్యతోనే చెప్పాలి చెవులో. అదేవిధంగా భార్య కూడా భర్త చెవులో చెప్పాలి. నీకు నచ్చిన ఒక మంచి గుణము. నచ్చనం 99 ఉండవచ్చు. ఏసే 99 గొర్రెలు విడిచిపెట్టి ఒక గొర్రెని ఎత్తికాడు కదా. ఈ సమయంలో మీరు నచ్చని 99 పక్కన పెట్టి నచ్చింది ఒక దాన్ని చెప్పాలి. ఇప్పుడు చెవులో భార్యలు చెప్తారా? భర్తతోనే చెప్తారు. కానీ ఎలా చెప్తారంటే, నువ్వు మంచోడివే, కానీ ఆ కానీలో ఉంది హాని. కాబట్టి ఏ కానీని చెప్పకండి, ఒక్కదాన్ని చెప్పండి చాలు. ఈరోజు ఏంటి మా ఇంట్లోనా అనకండి, నా భర్తలోనా అనకండి. ఒకటి ఉంటుంది, ఏదో ఒకటి ఈరోజు చెప్పాలి. రెడీగా ఉన్నారా? ఓకే. ఇంకోటి చెప్పిన తర్వాత భర్త చెవులో ముందు చెప్పేస్తారు, భార్య చెవులో చెప్పిన తర్వాత ఐ లవ్ యూ అని చెప్పాలి. గుర్తుపెట్టుకోండి. ఏంటి? ఐ లవ్ యూ అని చెప్పాలి. ఏటన్నా ఇదేనా పరిశుద్ధ కూటంకి వచ్చామా, ఇదే సినిమా మూవీకి వచ్చాము అనుకోకండి. అక్కడ నటిస్తున్నారు ఆ సినిమాల్లోనే, మనం జీవిస్తున్నాం అక్కడ, అంతేనా? రైట్. ఐ లవ్ యూ అని చెప్పాలి. ఎందుకంటే భార్య విసుగుపోని మాట ఒకే ఒక మాట ఏంటంటే జీవితంలో ఐ లవ్ యూ, భర్త నుంచి. రైట్? అదేవిధంగా భార్య కూడా తనకు నచ్చిన గుణం చెప్పి, భర్తలో ఒక మంచి గుణం చెప్పి ఐ లవ్ యూ అని చెప్పాలి. రెడీగా ఉన్నారా? మీరు చెప్పుకోకముందు మీ ఇద్దరు సిగ్గు లేకుండా మైక్లో చెప్పుకుంటాం. వింటారా? చెక్ 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 చెక్. రైట్. ఇంకోటి చెప్పకముందు భుజం మీద చెయ్యాలి. రెడీ? నెత్తి మీద కాదు, మన నెత్తి మీద చేయడం అలవాటు మనకి. భుజం మీద చెయ్యాలి. ఓకే. ఇంకా చూడండి, ఎక్కడితో అయిపోలేదు సీను. భుజం మీద చేసి నెక్స్ట్ చెయ్యి ఎక్కడ రావాలంటే ఇక్కడ రావాలి. గుర్తుపెట్టుకోండి. అన్న ఇదేదో మూవీలా ఉంది. కాదు, ఇక్కడ రావాలి. నెక్స్ట్ వచ్చి అలా చెప్పాలి. తప్పది లైవ్ టెలికాస్ట్ అవుతుందండి. ఇది లేదు కదా? పోన్లేండి, దేశం అంతా వెళ్ళిపోలేదు మనకి ఇది, ఈ సీను. ఓకే, అలా చెప్పుకోవాలి. గుర్తుపెట్టుకోండి.
అమ్మ స్త్రీలారు మీరు కూడా మీ భర్త చెప్తుంటే సిగ్గుతో అలా అటుపడిపోక ఇటే పడాలి. రైట్. ఓకే, ముందు మీ ఇద్దరు చెప్పేసుకుంటా. సో నా భార్య పేరు ప్రణీత. పెళ్ళి ఇంకా 34 సంవత్సరాలు అయిపోతుంది, నిండిపోతుంది నెక్స్ట్ మంత్లో. 34 ఇయర్స్. కానీ నిన్నే పెళ్లి చేసుకున్నట్టు ఈమె తలంపులు ఎప్పుడు ఫ్రెష్గా ఉంటారర్రా. దాన్ని బట్టి నా భార్య అంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. ఈయన నా ఏకైక భర్త. చెప్పుకోవాలండి సేవకులు కూడా ఈ దినాల్లోనే. ఏకైక భర్త పేరు వసంత్ కుమార్. వీళ్ళలో నచ్చిన లక్షణాలు చాలా ఉన్నది. కాకపోతే ఒక్క లక్షణం నేను ఎక్కువగా ఎందుకు ఇష్టపడతానంటే తనలోని ఆ లక్షణము నాకు భద్రతనిస్తుందండి. ఐ ఫీల్ సెక్యూర్డ్ బికాస్ ఆఫ్ దట్ క్వాలిటీ. అదేంటంటే తన నాయకత్వము, తన శిరస్సు నా మీద ఎలాగుంటుందంటే క్రీస్తు లాంటి శిరస్సు తను నా మీద ఇస్తుంటాడు. దేన్ని బట్టి నేను చాలా సురక్షితంగా అనిపిస్తుంటాను. ఐ ఫీల్ సెక్యూర్డ్. మా దగ్గర ఉన్న ఆస్తి వలన దేని వలన కాదు, కానీ తన నా మీద చూపించిన నాయకత్వాన్ని బట్టి నేను చాలా భద్రతను అనుభవిస్తాను. దాన్ని బట్టి ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. అర్థమైంది ఇప్పుడు సీన్ ఇప్పుడు మీకు. ఓకే, ఇప్పుడు భర్తలారా వెయ్యండి అర్ర భుజం మీద చెయ్య. ఏమాత్రం గ్యాప్ రాకుండా దగ్గర కూర్చోవాలి తమ్ముడు. ఆ గ్యాప్ అందరూ దూరిపోతారు సైతాన్ గాడు. ఓకే రైట్. భుజం మీద చేయండి. దగ్గర తీసుకోండి. ఇంకా ఆల్ చేసుకుంటున్నారా, వీళ్ళు ఆల్ వైపు చూడకండి. ఎవరు గోల్ ఆల్దే. ఇక్కడ సెన్సార్లు లేవు. తొందరగా చెప్పుకోండి. భర్తలు చెప్పినట్టే భార్యలు చెప్పాను. నెక్స్ట్ భార్యలు చెప్పండి. వేయండి, భుజం మీద చేయండి. భార్యలు కూడా భుజం మీద చేయాలి. తొందరగా మేము చూడట్లేదు. మీరే చూసుకోండి. చెప్పుకున్నారా? ఎలాగనిపించిందర్రా మీకు? అన్నా ఆ పెళ్ళి ఆ రోజు చెప్పుకున్న మాట్లాడండి. ఇంతకాలం తర్వాత మళ్ళీ చెప్పుకుంటున్నాం. ఇవన్నీ కూడా మన వివాహం అనే బిర్యానీలో మసాలాలు వంటివి, అంతే కదా. బిర్యానీలో మసాలా లేకపోతే ఏమైనా ఉందా? సేమ్ థింగ్, రైట్? ఓకే, ఆల్రెడీ పాస్టర్ గారు మా కొంత మీకు చెప్పారు. సో నా పేరు వసంత్ కుమార్ ప్రణీత. దేవుడు మాకు ఇచ్చిన దర్శనం కుటుంబాల మధ్య పనిచేయాలి. మేము చాలా కాలం యూఎస్ఐ అనే ఒక మినిస్ట్రీలోని స్క్రిప్చర్ యూనియన్, ఇంటర్మిషన్ అండ్ డిఫరెంట్ చర్చ్ ఆర్గనైజేషన్స్లో వర్క్ చేసిన తర్వాత దేవుడిచ్చిన యొక్క భారం ప్రకారం మేము ఈ యొక్క మినిస్ట్రీని స్టార్ట్ చేయడం జరిగింది. అంటే కొంతకాలం వాటితో చేస్తూ ఫ్యామిలీ మినిస్ట్రీ చేసేవాళ్ళం. మేము కంప్లీట్గా ఫ్యామిలీ మినిస్ట్రీకి వచ్చింది మాత్రం 2007లో వచ్చాం. సో దేవుడిచ్చిన దర్శనం భారతదేశం అంతా తిరుగుతుంటాం. సో ఇక ఫ్యామిలీ కౌన్సిలింగ్, ఫ్యామిలీ సెమినార్స్, ప్రీ మ్యారిటల్ సెమినార్స్, పెళ్లి కాని అమ్మాయిలకి ప్రీ మ్యారిటల్ సెమినార్స్, అమ్మాయిల అబ్బాయిలకి, తర్వాత పేరెంటింగ్ సెమినార్స్, డిఫరెంట్ సెమినార్స్ ఉంటాయి. మా యొక్క మాడ్యూల్స్ ఉంటాయి, అవి మేము తీసుకుంటూ ఉంటాం. ఈరోజు మాడ్యూల్ 1లో ఒక చిన్న పార్ట్ మాత్రమే తీసుకుంటాం. మాడ్యూల్ 1 ఫుల్ డే. ఓకే, చిన్న పార్ట్ మాత్రమే తీసుకుంటున్నాం మీకు. ఈరోజు చికెన్ సూపే. బిర్యానీ మాత్రం తర్వాత మీరు పెట్టుకుంటే బిర్యానీ వస్తుంది మీకు. స్టార్టర్స్లో చికెన్ సూపే. ఇంకా స్టార్టర్ పూర్తి కాదు ఈరోజు, ఓన్లీ స్టార్టర్సే. అంతే కదా, స్టార్టర్లు ఇస్తారు మనం వెళ్తే హోటల్కి. ముందు స్టార్టర్స్ ఇస్తారు, తర్వాత స్లోగా అన్నీ వస్తాయి, మెయిన్ కోర్స్ వస్తుంటుంది. ఇప్పుడు మీకు స్టార్టర్స్లో కూడా ఫుల్ స్టార్టర్ రాదు ఈరోజు, చిన్నదే మాత్రమే, రైట్? ఓకే, సో దేవుడు మేము వైజాగ్ మాది సొంతూరు, కానీ 2022లో మేము హైదరాబాద్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే మేము భారతదేశం అంతా ట్రావెల్ చేస్తుంటాం. భారతదేశం అంతా ట్రావెల్ చేయడం వల్ల మాకు ఇక్కడ ఫ్లైట్స్ ఇక్కడ తక్కువ ఉంటాయి. మాకు ఇక్కడ వైజాగ్కి, హైదరాబాద్ అంటే మాకు కనెక్టివిటీ ఎక్కువ ఉంటుంది, ఫ్లైట్ కనెక్టివిటీ. దాన్ని బట్టి మేము అక్కడికి షిఫ్ట్ అయిపోవడం జరిగింది, రైట్? ఓకే, నాకు కుమార్తె. నా కుమారుడు, కోడలు, మనవడు, కుమార్తె, అల్లుడు. నా కుమారుడు, మా కోడలు, మా మనవడు వాళ్ళు ముంబైలో ఉంటారు. నా కుమారుడు, నా కోడలు వాళ్ళొక న్యూ సిటీ ఒక చర్చ్కి వాళ్ళు పాస్టరింగ్ చేస్తున్నారు. వాళ్ళు పాస్టర్గా ఉంటున్నాడు, అసోసియేట్ పాస్టర్గా ఉంటున్నాడు మనం. సో దేవుడు వాడికి ఇంటర్మీడియట్ చదువుతుండగానే వాడికి ఇచ్చిన దర్శనం ఏంటంటే ఎప్పటికైనా బాలీవుడ్ అండ్ కార్పొరేట్స్ మధ్య
మినిస్ట్రీ చేయాలి. అది వాడు దేవుడు వాడికి ఇచ్చిన దర్శనం. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు. యంగ్స్టర్స్ జాగ్రత్తగానండి. దేవుడు కొన్నిసార్లు మీకు ఇచ్చిన దర్శనం చైనా వాడు ఇవ్వనీకండి. ఎవడా చైనా వాడు? చైతన్య నారాయణ వాడు కాదు ఇచ్చిన దర్శనం మనకి. డిఫరెంట్ దర్శనం మనం కలిగి ఉందాం. వేరే దర్శనం కలిగి ఉందాం మనం. ఆ దర్శనం మనకు వద్దు. అడిచిన దర్శనం మనకి. ఎంతసేపు ఐఐటి, ఎంతసేపు నీటు బీటు, నో 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 నో. డిఫరెంట్ విజన్ కలిగి ఉండండి. మీ బాబు గుండ్రా సిఏ డూ దట్. డిఫరెంట్ ట్రాక్ ఎంచుకున్నాం. వండర్ఫుల్. ఓకే. సో ఆ విధంగా వాడికి అప్పుడున్నప్పుడు ఆ దర్శనం వచ్చింది. ఎప్పుడైనా సరే నేను వెళ్తాను అక్కడికి. సో ఈలోపు తన గీతంలో బీబీఎం చదివిన తర్వాత ఈలోపుగా వాడు నోవాటెల్లోని మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ చేసి అక్కడి నుంచి వాడికి ఇంకా హై లెవెల్లోకి ఎకోర్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ ఢిల్లీకి వాడు వెళ్ళిపోవాలన్నమాట. బిగ్ పోస్ట్లోకి వెళ్ళిపోవాలి. సో అప్పుడు టైంలో దేవుడు కమాన్ స్టెప్ డౌన్, దిగిపో జాబ్ నుంచి, నేను నీకు ఇచ్చిన దర్శనం వైపు వెళ్ళు. అదే టైంలో వాడికి ముంబై నుంచి ఈ ఆఫర్ రావడం ఈ చర్చ్కి, న్యూ సిటీ చర్చ్కి. సో వాళ్ళ చర్చ్లోని అందరూ ఫుల్ ఆఫ్ బాలీవుడ్ వాళ్ళు ఉంటారు. బాలీవుడ్ తర్వాత ఈవెన్ కార్పొరేట్స్ ఎక్కువ ఉంటారు చర్చ్లోని. సో 23 ఇయర్స్కి వెళ్ళిపోయాడు, పాస్టర్ అయిపోయాడు ఆ చర్చ్కి. 23 సంవత్సరాలకి వెళ్ళి ఆ యొక్క ముంబై అంధేరీలోని ప్రతి థర్స్డే వాళ్ళకి అప్పుడే పైకి వస్తున్న 16 అప్కమింగ్ బాలీవుడ్ యాక్టర్స్కి వాడు బైబిల్ స్టడీ తీసుకునేవాడు. సెల్ గ్రూప్. ఆ విధంగా స్టార్ట్ అయింది జర్నీ విత్ బాలీవుడ్. ఇప్పుడు అద్భుతంగా చర్చ్ అంతా చూస్తే అసలు నా కళ్ళ నీరు వచ్చేస్తుంటుంది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఒక యవనస్తుడికి వచ్చిన దర్శనం, విశాఖపట్నంలో ఉన్న ఒక చిన్న సిటీలో ఉన్న ఒక కుర్రోడికి వచ్చిన దర్శనం ఎక్కడికి తీసుకెళ్ళిపోయింది చూడండి. ఏం బిగ్ ఫర్ యువర్ చిల్డ్రన్. అది పెద్ద పెద్ద వాటిని ఆశించారు మీ పిల్లలకి. ఓకే. సో నా కాల్లో సిటీ టు సిటీ అని ఆస్ట్రేలియన్ చర్చెస్కి తను ఇండియాలో నుంచే వాళ్ళ కమ్యూనికేషన్ వింగ్ని తను ఆపరేట్ చేస్తుంటుంది, వర్క్ ఫ్రమ్ హోమ్ నా కాల్లో. రైట్. నాకు మనవడు అవ్యర్థ్. నా కుమార్తె పేరు షకైనా షమ్మా. తను క్లినికల్ సైకాలజిస్ట్. తను ఎంఎస్సీ క్లినికల్ సైకాలజీ క్రైస్ట్ యూనివర్సిటీలో చేసిన తర్వాత, బెంగళూరు క్రైస్ట్ యూనివర్సిటీలో చదివిన తర్వాత, సో దేవుడు తనకు ఇచ్చిన దర్శనం ఏంటంటే ఎప్పటికైనా సరే నా పిహెచ్డి తర్వాత నేను మెంటల్ హెల్త్ ఆఫ్ ద యూత్, యవ్వనస్తుల యొక్క మానసిక ఆరోగ్యం గురించి నేను వర్క్ చేస్తాను. ఈ డ్రగ్స్కి అలవాటు పడిపోతున్న, సూసైడ్లు మా ఆత్మహత్యలు చేసుకోబోతున్న ఇలాంటి యూత్కి నేను కౌన్సిలింగ్ సెంటర్ స్టార్ట్ చేయాలి. తనకి ఇచ్చిన దర్శనం అది. తన టింపనీ స్కూల్లో +1 +2 చేస్తున్నప్పుడే ఆ దర్శనం తనకు వచ్చింది. +1 చదువుతున్నప్పుడు. అందుకే సడన్గా అంతవరకు ఎంబీఏ చేద్దాం అనుకుంది. సడన్గా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోనే ఢిల్లీ ఐఎస్సీ చేసిన తను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోనే జంప్ అయిపోయింది. ఎంఈసీకి వెళ్ళిపోయింది, మ్యాథ్స్ ఎకనామిక్స్ కామర్స్కి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి షీ ఫినిష్డ్ దర్ సైకాలజీ ఇన్ సెయింట్ జోసెఫ్ కాలేజ్ చేసిన తర్వాత నెక్స్ట్ బెంగళూరు క్రైస్ట్ యూనివర్సిటీలో ఎంఎస్సీ క్లినికల్ సైకాలజీ చేస్తుంది. సో నా యొక్క అల్లుడి పేరు మోజెస్ సుమంత్ కుమార్ మోజెస్, లేకపోతే మోజెస్ సుమంత్ కుమార్, ఏదైనా సంథింగ్ సుమంత్ కుమార్ మోజెస్. ఓకే. అటు తిప్పదంటది మా భార్య. నేను అటు తిప్పేస్తుంటాను. నేనేమంటే కూడి ఆడపోయినా పొరపాటు లేదంట నేను. ఓకే. సో ఆ విధంగా మా అల్లుడు ఈజ్ ఆల్సో పాస్టర్ ఇన్ యూఎస్లో ఉంటున్నారు. ఇది నా కూతురు అల్లుడు. తను కూడా పాస్టర్గా ఉంటున్నాడు యూఎస్లోని. తను చర్చికి పాస్టర్గా ఉంటూ తను పిహెచ్డి చేస్తున్నాడు. ఓల్డ్ టెస్ట్మెంట్ బైబిల్ లాంగ్వేజ్లో తను పిహెచ్డి చేస్తున్నాడు అక్కడ. అది మా యొక్క అల్లుడు యొక్క మా పని. సో మా కూతురు త్వరలో జాయిన్ అవుతుంది పిహెచ్డికి. తన పిహెచ్డి తర్వాత తను ఒక రిహాబ్ సెంటర్ స్టార్ట్ చేయాలి. సో దట్స్ అవర్ చిల్డ్రన్. ఒక కొడుకు ఏమొచ్చి వాడి దర్శనం అంతా బాలీవుడ్, వాడి దర్శనం అంతా ఇంకెవరు కార్పొరేట్స్, సాఫ్ట్వేర్. కూతురు దర్శనం అంతా యవనస్తులు. రైట్. సో ఆ విధంగా దేవుడు ఇద్దరు పిల్లల్ని బ్లెస్ చేసేది. దీన్ని బట్టి దేవుడు స్తుతిస్తున్నాం మేము. రైట్. వెళ్ళిపోదాం మన టాపిక్లోకి. రెడీగా ఉన్నారా? ఓకే. ఇక్కడ చిన్న వయసు ఉన్న జంట ఎవరున్నా చేయొద్దండి. అతి చిన్న వయసు ఉన్న జంట. చిన్న వయసు అంటే పెళ్ళి తక్కువ వయసు రావాలి. 2 సంవత్సరాల క్రితం, సంవత్సరం క్రితం పెళ్ళి అయిన వాళ్ళు ఎవరున్నారా? ఎంతకాలం అయిందండి మీ పెళ్ళి? 4 ఇయర్స్ అయింది. ఇంకా తక్కువ ఎవరు ఉన్నారా? ఎవరు లేరు కదా? ఓ నో ప్రాబ్లం. నీ పేరుతో ఉన్నానా? సుధీర్. నీ పేరు తల్లి? వినపడలేదు. రాణి. ఓహో, సుధీర్ అండ్ రాణి. బహుశా మీ పెళ్ళైన కొత్తలో మీకు
చాలామంది భోజనం పిలిచి ఉంటారు కదా, ఒక నెల అంతా కూడా వెళ్ళి పిలిచారా? నీ జీవితం 3 బిర్యానీలు 6 కోడి మాసాలు కదా ఆ టైంలోనే. ఇక శుభ్రంగా అంతా అయిపోయింది. ఫస్ట్ టైం రాని వంట వండింది. సుధీర్ షాక్ తినేశాడు ఆ భోజనం తిని. అది గొడవ పెట్టలేదు, నన్ను సరదా చెప్తున్నాను. ఓకే షాక్ తినేశాడు సుధీర్. ఏంటి ఈ భోజనం జీవితాంతం తినాలా? అసలు నీకు కాదు, మీ అమ్మకి వెయ్యాలి గట్టిగా. ఏం నేర్పించింది మీ అమ్మ నీకు వంట అని చెప్పి కోపంతో ఫోన్ తీశాడు సుధీర్. మళ్ళీ ఫోన్ చేయాలంటే భయం వేసింది. ఎందుకులే గొడవ కాబట్టి వాట్సాప్ మెసేజ్ పెట్టేద్దాం. వాట్సాప్ మెసేజ్ పెట్టాడు. ఏం మెసేజ్ పెట్టాడంటే, యువర్ ప్రొడక్ట్ ఈజ్ నాట్ కుకింగ్ ప్రాపర్లీ. నీ సరుకు సరిగ్గా వండటం లేదు. యువర్ ప్రొడక్ట్ ఈజ్ నాట్ కుకింగ్ ప్రాపర్లీ. నీ సరుకు సరిగ్గా వండటం లేదు. అత్తగారు చూసింది, నవ్వుకుంది. అత్తగారు రాణి వాళ్ళమ్మ నవ్వుకుంది చూసి. అల్లుడికి రిప్లై పెట్టింది. ఏం పెట్టిందంటే, ఆమె సరుకు వారంటీ పీరియడ్ అయిపోయింది, తయారీదారుడికి ఎటువంటి బాధ్యత? సుధీర్ 4 సంవత్సరాల క్రితమే వారంటీ పీరియడ్ అయిపోయింది, దీనికి రెన్యూవల్ లేదు, ఇంకేమో నీక. ఓకే రైట్, నా విల్ స్టార్ట్ చేసుకుందాం. చిన్న ప్రార్థనతో స్టార్ట్ చేస్తున్నాం. ప్రభా, ఈ సమయంలో నీ పాసందుకు వస్తున్నాం, మీరు మాతో మాట్లాడండి. మీ మెల్లని స్వరంతో మమ్మల్ని దర్శించండి. నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసునామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇదని మేము మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్న ఒక అంశం ఏంటంటే, దేవుడు భార్యాభర్తల మధ్య ఉంచిన 5 ప్రేమ భాషలు, ద 5 లవ్ లాంగ్వేజ్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్. అదేవిధంగా దేవుడు భార్యాభర్తలు మరియు తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉంచిన 5 ప్రేమ భాషలు. 5 ప్రేమ భాషలు రెండింటికి వస్తాయి, బిట్వీన్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్. భార్యాభర్తలు ఇద్దరి మధ్య, మరియు ఇంకెవరు? తల్లిదండ్రులు పిల్లల మధ్య. ఏంటన్నా ఈ ప్రేమ భాషలు అనే పదం ఎక్కడ వినలేదే, ఏంటిది, ఎక్కడ వాక్యానుసారమేనా అని మీకు చాలా డౌట్ రావచ్చు. ఇదేదో కొత్తగా రిలీజ్ అయిన మూవీలాగా ఉందే. కాదు. ఇది ఎంతవరకు వాక్యానుసారమో నేను చూపిస్తాను మీకు. ఏ విధంగా యేసయ్య తన 3.5 years మినిస్ట్రీలో ఏ విధంగా అద్భుతంగా 5 ప్రేమ భాషలు ఆయన వాడాడు, ఉపయోగించాడు. పరమగీతాల్లో, సాంగ్ ఆఫ్ సాల్మన్లో ఏ విధంగా ఆ బిలవ్డ్ అండ్ లవర్, లేకపోతే ప్రియుడు ప్రియురాలు ఎంత అద్భుతంగా 5 ప్రేమ భాషలు ఉపయోగించుకున్నారు మనం చూద్దాం మనం. ఓకే, నేను ఒక్కొక్క లవ్ లాంగ్వేజ్ చెప్తూ వెళ్తున్నప్పుడు నేను ఈ వచనాలు చూపిస్తుంటాను, మీరు జాగ్రత్త చూసుకోండి. ఓకే, మీరు నోట్ చేసుకొని చాలు, అది చదవడానికి మన టైం లేదు మనకి. రైట్, వినండి. ఈ ప్రేమ భాషల గురించి మీకు డెప్త్లోకి వెళ్ళకముందు నేను దీని కొంత సైకాలజీ పార్ట్ మనం టచ్ చేయాలి. ఇక్కడ మనస్తత్వ శాస్త్రం మనం కొంత ఆలోచించాలి దీని గురించి. మనస్తత్వ శాస్త్రం ప్రకారం, అయితే సైకాలజీ ప్రకారము, దేవుడు సృష్టించిన ప్రతి వ్యక్తికి కూడా ఒక భావోద్రేక ప్రేమ కుండి ఉంటుంది అన్నమాట. ఏంటిది? ఏం కుండి? భావోద్రేక ప్రేమ కుండి, ఎమోషనల్ లవ్ ట్యాంక్ అంటాం దాన్ని. ఇట్స్ ఎన్ ఎమోషనల్ లవ్ ట్యాంక్. ఈ ప్రేమ కుండి అప్పుడే పుట్టిన చంటి బిడ్డకు ఉంటుంది, రేపో మాపో చనిపోతున్న 100 సంవత్సరాల ముసలోడు కూడా ఉంటుంది, ముసలామ్మ కూడా ఉంటుంది. ఇంకోటి, ఈ ప్రేమ కుండి పెళ్ళి కాకముందు ఈ కుండి నింపవలసిన బాధ్యత తల్లిదండ్రులది. పిల్లల ప్రేమ కుండి నింపవలసిన బాధ్యత తల్లిదండ్రులది. పెళ్ళి అయిన తర్వాత భర్త కుండి నింపవలసిన బాధ్యత భార్యది, భార్య కుండి నింపవలసిన బాధ్యత భర్తది. ఇద్దరు కలిసి వాళ్ళ పిల్లల కుండీలు నింపాలి. ఇంకోటి, ఒక్కొక్క పాయింట్ చెప్పుకుంటూ వస్తున్నాను మీకు. ఈ 5 ప్రేమ భాషల్లో ఒక ప్రేమ భాష నీకు ప్రాథమికంగా ఇష్టమైంది. దట్ విల్ బి యువర్ ప్రైమరీ లవ్ లాంగ్వేజ్ అంటుంది. దాన్ని ప్రాథమికమైన ప్రేమ భాష. అంటే ఈ 5లో నీకు అన్నీ ఇష్టమే, కానీ ఒకటి మాత్రం నీకు బాగా టచ్ అవుతుంటుంది నీ కుండికి. దాంతోనే నీ కుండి నింపబడుతుంది. మిగతా 4 నింపినా ఏదో వెళ్తుండిపోద్ది. కొంతమంది అంటారు కదా, ఏటన్నా మొన్న 5,000 రూపాయలు పెట్టి చేరుకున్నానన్నా, కానీ ముఖంకి అలా పెట్టుకుంటుందన్నా, అది ఆ ప్రేమ భాష కాదు. మనం డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. అర్థం మీకు? ఈ ప్రేమ కుండి నా ప్రేమ భాషతో నా ప్రేమ కుండి నేను నింపుకోలేను.
నా ప్రేమ భాషతో నా ప్రేమకుండి నింపవలసిన బాధ్యత ప్రణీతది. ప్రణీత యొక్క ప్రేమ భాషతో ఆమె ప్రేమకుండి నింపవలసిన బాధ్యత నాది. నా భాషతో నేను నింపడానికి ప్రయత్నం చేస్తుంటాను నా భార్యకి, నిండదు, వెలితి అవదు. ఆమె భాషతో నింపాలంటే నేను చాలా శ్రమ తీసుకోవాలి, టైం తీసుకోవాలి. నా భాషతో ఈజీగా వచ్చేస్తుంది నింపడానికి కదా. రైట్, ఇంతవరకు అర్థమైంది మీ పాయింట్స్? సబ్జెక్ట్ ఎంతవరకు అర్థమైంది మీకు? ఓకే, నెక్స్ట్. ఈ కుండీ కానీ ఎండిపోతే, నింపబడకుండా ఎండిపోతే, సైతాను గారు 2 విత్తనాలు విత్తాడు. హీ విల్ సో 2 నెగిటివ్ సీడ్స్. 2 తప్పుడు విత్తనాలు విత్తాడు. ద ఫస్ట్ వన్ ఇస్, మొట్టమొదటిది ఇన్ఫీరియారిటీ, న్యూనతాభావము. నాకంత సీన్ లేదు, నాకంత విలువ లేదు, నేను వేస్ట్, నేను పనికిరాను. చాలామంది భార్య భర్తలకి ఇంట్లో డబ్బులు అన్నీ ఉన్నప్పుడు కూడా ఒకలాంటి ఎండిపోయిన స్థితి ఎందుకు కనబడదంటే, ఈ కుండి ఎండిపోయింది. ఇందులో ఆల్రెడీ సైతాన్ గడు ఏమి ఇస్తాడంటే న్యూనతాభావం, ఇన్ఫీరియారిటీ. నేను వేస్ట్, నేను వేస్ట్, నేను వేస్ట్, నాకంత సీన్ లేదు. ఫస్ట్ది ఇస్తాడు. రెండో విత్తనం ఏమి ఇస్తాడంటే ఇన్సెక్యూరిటీ, అభద్రతా భావాలు. అభద్రతా భావాలు అంటే నేను ప్రేమించబట్టం లేదు, నేను అంగీకరించబట్టం లేదు, నేను అర్థము చేసుకొనబట్టలేదు. ఎంత నైస్గా ఇచ్చేస్తుంటారంటే ఇవన్నీ. ఎప్పుడైతే ఈ 2 విత్తనాలు ఆడు విత్తాడా, ఆడు చక్కగా ముసుగుతాను పడుకోవచ్చాడు. ఆల్రెడీ అయిపోయింది, మీ మ్యారేజ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే వన్స్ ఒక్కసారి ఈ కుండి ఎండిపోతే చిరాకులు, పరాకులు, ప్రతిదానికి విసిగిపోవడం, కేకలేసేసుకోవడం, ప్రతిదానికి ఒకరి ప్రెజెన్స్ ఒకరు, భార్యాభర్తలుగా ఒకరి ప్రెజెన్స్ ఒకరు చిరాగ్గా చూసుకోవడం. బయటికి పోతానే దరిద్రం మంచిది, దరిద్రం వదిలేస్తుంది అంటే ఫీలింగ్స్. ఇవన్నీ ఎంటర్ అవుతున్నాయంటే కుండి ఆల్రెడీ డ్రై అయిపోతుంది. బీ కేర్ఫుల్, జాగ్రత్త పడండి. సో ఎంతవరకు అర్థమైంది మీకు సీను? రైట్. పేరెంట్స్ మరొకసారి చెప్తున్నాను, జాగ్రత్త వినండి. మీ పిల్లల యొక్క ప్రేమ కుండి నింపడం మీ యొక్క ప్రాథమికమైన పరిచర్యగా తీసుకోండి. ఫిల్లింగ్ యువర్ చైల్డ్స్ ట్యాంక్, లవ్ ట్యాంక్ షుడ్ బి యువర్ ప్రైమరీ మినిస్ట్రీ. నీ యొక్క పిల్లల యొక్క ప్రాథమికమైన, నీ పిల్లల యొక్క భావోద్ర యొక్క ప్రేమ కుండిని వాళ్ళ ప్రేమ భాషతో నింపడం మీరేం తీసుకోవాలి? మీ ఫస్ట్ మినిస్ట్రీ అదే ఉండాలి. ఎందుకంటే ఏలీ ఎక్కడే ఫెయిల్ అయ్యాడు బైబిల్లో. ఏలీ హోప్డే ఫీనియస్ల యొక్క ప్రేమ కుండీల్ని నిర్లక్ష్యం చేశాడు. అలా అడ్డమైన పనులు చేశారు వాళ్ళు, అడ్డమైన పనులు చేశారు వాళ్ళు. దేవుడు 40 సంవత్సరాల మినిస్ట్రీకి ఎలాంటి గ్రేస్ మార్క్ లేకుండా బయట తోసాడు ఏలీను. ఒకే తొంతనాడు, చచ్చిపోయాడు, బాధపడిపోయాడు. అంత ప్రమాదం ఉంది ఇఫ్ యూ నెగ్లెక్ట్ యువర్ చైల్డ్స్ లవ్ ట్యాంక్. ఎందుకంటే నీ కొడుకు ప్రేమకుండి నింపడానికి అమ్మకి నాన్నకి టైం లేకపోతే ఉడాపర్ర అమ్మాయి రెడీగా ఉంటుంది నింపడానికి. రామకృష్ణ బీచ్ దగ్గర ఒక అబ్బాయి రెడీగా ఉంటాడు మీ కూతురు కుండి నింపడానికి. కైలాసగిరి ఒక అమ్మాయి రెడీగా ఉంటుంది. బస్ స్టాప్లో రెడీగా ఉండొచ్చు, కాలేజీలో రెడీగా ఉండొచ్చు, ఎవరో ఒకరు రెడీగా ఉంటారు నింపడానికి. ఎందుకంటే నువ్వు నింపట్లేదు. ఎప్పుడైతే వాళ్ళు నింపడానికి ప్రయత్నం చేస్తే అంటిపోతాయి, క్లోజ్, స్టార్ట్ అయిపోతే ప్రేమ వ్యవహారాలు. అయ్యో ఇలా చేస్తున్నాడు అనుకోలేదు, అయ్యా పాస్టర్ గారు ప్రార్థన చేయండి, ఎలా చేస్తున్నాడుగా మా కొడుకు. తప్పు నీది. నీకు టైం లేదు నింపడానికి, వాళ్ళకి టైం ఉంది నింపుకోవడానికి ఇంకోళ్ళతోనే. మా బాబు 17 ఏళ్ళప్పుడు 16 ఏళ్ళ అమ్మాయి వచ్చి ఈ ప్రశ్న వేసింది వాడికి. అంటే ఇంటర్మీడియట్ చదువుతున్నాడు అప్పటికి. ఇంకా ఆవిడ 16 ఏళ్ళ అమ్మాయి వచ్చి ప్రశ్న వేసింది. ఏం ప్రశ్న వేసిందంటే, ఇదంతా ఇంగ్లీష్లో జరిగిన సంభాషణ తెలుగులో చెప్పేస్తాను. ఏముందంటే వచ్చి, నీకు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉందని అడిగి వచ్చింది. ఏమడిగింది? నీకు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉందని. జస్ట్ యంగ్స్టర్స్ జాగ్రత్త వినండి, పెళ్లి కాని వాళ్ళు ఎలాగ మీరు ట్రాప్ అవుతారో చెప్తాను నేను. నీకు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉందా అని అడిగింది. సాధారణంగా 16 ఏళ్ళ అమ్మాయి 17 ఏళ్ళ అబ్బాయికి ఆ ప్రశ్న వేస్తే ఏమవుతుందర్రా? ఏమవుతుంది? కుర్రోళ్ళు కుచ్ కుచ్ హోతా హాయ్ అంతే. నేనా
కుచ్చు కుచ్చు హోతా హై హోదా కోర్స్ నీకు వద్దులే భయం భయం చూస్తున్నాడు పక్కన అన్నా నాకు అలాంటి కొడలేదన్నా పర్లేదు నేను నీకు చెప్పట్లేదు మన హిందీ హిందీ మీరు హిందీ వాళ్ళకి మీరు జార్ఖండ్ నాకు తెలుసు కుచ్చు కుచ్చు హోతా హై అంటాడు. మావాడికి ఏం అయిపోతుంది నిలబడ్డాడు, స్ట్రైట్ నిలబడ్డాడు. నిలబడి అన్నాడు అమ్మాయికి, ప్రస్తుతాన్ని నాకు ఎవరు లేరు అండ్ ఒకటి మాత్రం నేను నీకు చెప్పగలను, దేవుడు తన టైంలో ఆ అమ్మాయిని నా లైఫ్లో పంపించే వరకు నేను వేచి ఉండగలను అని అనమాట. దట్స్ ఆల్. అమ్మాయి బ్యాక్ స్టెప్ వేసింది, వెళ్ళి వాళ్ళ డాడీతో చెప్పింది. డాడీతో క్లోజ్గా ఉంటుంది కాబట్టి డాడీతో చెప్పింది, డాడీ ఫెలిక్స్కి ఈ విధంగా అడిగాను, ఫెలిక్స్ ఈ విధంగా సమాధానం చెప్పాడు. వాళ్ళ డాడీ నా ఫ్రెండ్, చూసుకోరా ఎలా ఉందో, నా ఫ్రెండ్. ఒకరోజు కంగ్రాచులేషన్స్ బ్రదర్ అన్నాడు వచ్చి. దేని బ్రదర్ కంగ్రాచులేషన్, మా ఇంట్లో ఏం జరగలేదే. మా అమ్మాయి మీ అబ్బాయికి ఈ విధంగా అడిగింది, మీ అబ్బాయి ఈ విధంగా సమాధానం చెప్పాడు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నాకు మా కొడుకు ఏం చెప్పలేదు మాకు. సో ప్రణీతకి చెప్పాను, మన సోన్స్ ఒక అమ్మాయి ఇలాగ అడిగిందట, అబ్బాయి మాకు కూడా తెలుసు కాబట్టి సోన్స్ అమ్మాయి ఓకే. సాధారణంగా స్త్రీల యొక్క చెవులో ఒకటి పడితే అది బయటకు వచ్చే వరకు తిన్నదరగదు, నిద్ర పట్టదు. ఏమన్నా సిస్టర్స్ రైటేనా? బయటకు వచ్చేయాలి, అది ఎలాగోలా బయటకు వచ్చేయాలి. మనం మేకపోతే గంభీరం మనకు ఉంటుంది, మనకి ఎవరికి మగవాళ్ళకి గంభీరం ఉంటుంది మనకి ఉంటుంది, కానీ వాళ్ళు మాత్రం బయటకు పడిపోవచ్చు. వెంటనే వచ్చి అడిగేసింది మా కొడుకు, ఎరా సోన్స్తో గర్ల్ లేదు అడిగిందట నీకు, ఏ అమ్మాయి? సోన్స్తో గర్ల్. ఆ అమ్మాయికి చాలామంది అమ్మాయిలు అడిగారు, అందరికీ అదే సమాధానం. దట్స్ ఆల్. బట్ అదే అబ్బాయి, అదే కొడుకు, నా కొడుకు పెళ్ళి కాకముందు చెప్తున్నాడు, ఇప్పుడు కాదు. మమ్మీ దగ్గరకు వస్తాడు కాలేజ్ నుంచి, చిచ్చి అంటాడు, లేకపోతే ఇక్కడ బుద్ధి పెట్టేస్తాడు, ఇక్కడ బుద్ధి పెట్టినాక అంటాడు, దగ్గర తీసుకుంటాడు. బట్ అదే అబ్బాయికి వేరొక అబ్బాయి వచ్చి ప్రపోజ్ చేసుకుంటున్నప్పుడు సారీ. అర్థమైందా? ఎందుకు మన పిల్లలు లవ్ అఫేర్స్లో పడిపోతారంటే ఒట్టినే పడిపోరు, తప్పు మనది. మనం టైం ఇవ్వట్లేదు వాళ్ళకి, మనం వాళ్ళకి ఆ యొక్క కుండి నింపట్లేదు, మనకు టైం లేదు. మినిస్ట్రీ బిజీ, ఉద్యోగాలు బిజీ, బిజీలోని టోటల్గా మనం నెగ్లెక్ట్ చేస్తున్నామని. జాగ్రత్త. నెక్స్ట్, ఆఫ్టర్ మ్యారేజ్ ఈ కుండి నింపాల్సిన బాధ్యత, భర్త కుండి నింపాల్సిన బాధ్యత భార్యది, భార్య కుండి నింపవలసిన బాధ్యత వాళ్ళ ప్రేమ బాస్తనే, మీది కథతో కాదు, వారి ప్రేమ బాస్త నింపవలసిన బాధ్యత భర్తలది. ఎందుకు అక్రమ సంబంధాల్లోకి విశ్వాసులైన కుటుంబాలు కూడా పడిపోతున్నాయి? అక్రమ సంబంధాలకు ఎందుకు వెళ్ళిపోతున్నాడు? జాగ్రత్తమేనండి. భర్తగా లేదా భారీగా నువ్వు నీ భర్త యొక్క ప్రేమ గుండి నింపడానికి నీకు టైం లేదు, విసుగు. ఆటోమేటిక్గా తను పనిచేస్తున్న స్థలంలో కానీ ఎక్కడైనా కానీ వేరొక స్త్రీని నింపడానికి ప్రయత్నం చేసినప్పుడు ఫట్ పడిపోయే అవకాశం ఉంది. విశ్వాసులైనప్పుడు కూడా, సేవకులైనప్పుడు కూడా పడిపోయే అవకాశం ఉంది. ఒట్టినే రాత్రి అక్రమ సంబంధం స్టార్ట్ అవుతుంది ఎప్పుడు కూడా. ఈ యొక్క ఎమోషనల్ లవ్ ట్యాంక్, ఇక భావోద్రేక ప్రేమకుండి స్పందిస్తూ ఉంటుంది నింపబడడానికి. అది పరిశుద్ధమైన రీతిలో, పవిత్రమైన రీతిలో ఈ కుండి నింపబడడానికి దేవుడు భారీగా నిన్ను నీ భర్త జీవితంలోకి భారీగా పంపించాడు. సేమ్ థింగ్ భర్తలారా మీరే మీ భార్యల యొక్క ప్రేమ కూడా నింపడానికి మీకు టైం లేకపోతే, నీ ఎంతసేపు నీ మినిస్ట్రీ, నీ యొక్క లేకపోతే నీ యొక్క ఉద్యోగము, నీ యొక్క మొత్తానికి బిజీలోనే నీకు టైం లేదు. నీ భార్య యొక్క కుండి నింపడానికి వేరొక వ్యక్తి ట్రై చేసినప్పుడు తెలివిగా పడిపోతాడు. మీకు అర్థమైందా? నేను మిమ్మల్ని భయపెట్టడం లేదు, ఒక అన్నగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. బీ కేర్ఫుల్. ఫిల్లింగ్ ఈచ్ అదర్స్ లవ్ ట్యాంక్ మస్ట్ బి అవర్ ప్రైమరీ మినిస్ట్రీ. ఒకరు కుండీలో ఒకరు నింపుకోవడం భార్యాభర్తలుగా మన ప్రాథమికమైన పరిచర్యగా ఉంచుకుందాం. రైట్, క్విక్గా ఫస్ట్ మొట్టమొదటి ప్రేమ భాష గురించి మనం మాట్లాడుకుందాం. మొట్టమొదటి ప్రేమ భాషని ఏమంటాం? జంప్ చేసుకెళ్ళిపోరానా? నెక్స్ట్ కూడా జంప్ చేసుకెళ్ళిపోవాలిగా. నెక్స్ట్ కూడా జంప్ చేసుకెళ్ళిపో. రైట్, మొట్టమొదటి ప్రేమ భాషను ఏమంటామంటే రాసుకోండి, ఫిజికల్ టచ్, శారీరక స్పర్శ, తాకిడి,
శారీరక తాకిడి. మత్తయి సువార్త 8:3. జస్ట్ నోట్ చేసుకోండి, నేను చెప్పేస్తాను ఆ వచనం. నాకు తీసి చదవడానికి టైం లేదు నాకు. మత్తయి 8:3, మాథ్యూ 8:3, మత్తయి 8:3. అక్కడ ఉన్న ఏంటంటే ఒక కుష్ఠరోగి ఆయన ఎద్దుకు వచ్చి ఆయన ఎదుట మొకాళ్ళుని, ప్రభువా నీకు ఇష్టమైతే నీవు నన్ను శుద్ధుడుగా చేయగలవనను. యేసు వాని చూచి వాని మీద కనికరపడి వాని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మనను. వెంటనే కుష్ఠరోగము వానిని విడిచిపోయాను, శుద్ధుడాయను. జార్చండి. ఒక ప్రశ్న, ఎంతమంది యేసయ్య టచ్ చేయకుండా స్వస్థపరచలేదు? అంతేనా? మాట మాత్రం సెలవిచ్చి స్వస్థపరచలేదా? వేరే ఊర్లో చూడకుండా మాట మాత్రం ఒక్కను పంపి స్వస్థపరచలేదా? ఈ కుష్ఠరోగిని చూసి స్వస్థుడు శుద్ధుడు కా అంటే అయిపోలేడా? బట్ వై హీ టచ్, ఎందుకు ముట్టాడు? జాగ్రత్త చూస్తే ఆ రోజుల్లో కుష్ఠరోగం భయంకరంగా చూశారు. ఇప్పుడు చూస్తున్నారు ఆఫ్ కోర్స్, బట్ ఆ రోజులు ఇంకా ఘోరంగా చూసేవారు. వాళ్ళని పాలెం వెలుపులు ఉంచేవారు, వాళ్ళని ఊరు అవతలు ఉంచేవారు వాళ్ళని. ఒకవేళ ఈ కుష్ఠరోగి, ఇక్కడ చెప్పబడిన కుష్ఠరోగి ఆడు పెళ్ళైనాడో పెళ్లి కానాడో మనకు తెలియదు. మ్యారీడ్ అండ్ అన్మ్యారీడ్ వీ డోంట్ నో. ఇఫ్ ఈజ్ అన్ అన్మ్యారీడ్ ఫెలో, పెళ్లి కానివాడైతే అమ్మ టచ్ ఉంది అక్కడ, నాన్న టచ్, తమ్ముడు చెల్లి అక్క నో టచ్. ఈ కుండి ఏమై ఉంటుంది? ఏమేంటది కుండి? ఎమోషనల్ లవ్ ట్యాంక్ ఏమేంటది? ఎండిపోయింటుంది. అందులో యేసయ్య వాడిని చూచి వాని మీద కనికరపడి, ఈ మూడ్ విత్ కంపాషన్. అంటే కనికరపడి అంటే స్వస్థపడిగా కానలేదు. అంటే ఈ స్వస్థత ఇవ్వకముందు ఇలా టచ్ చేయడం వలన ఇతనికి ఎండిపోయిన కుండి ఒక్కసారి ఏమైంటుందమ్మా? పొంగి పొరలు ఉంటుంది కదా. ఎంత అద్భుతమైన దేవుడని మన దేవుడు నిజంగానే. ఆ తాకిడి వద్దే ప్రభుది. ఓకే, వాళ్ళు పెళ్ళి అయినాడైతే భార్య టచ్ లేదు, పిల్లలు టచ్ అంతకట్లేదు, పాపం దూరంగా ఉన్నాడు, టచ్ లేదు. మీరు పరమగీతాలు చూస్తే, సాంగ్ ఆఫ్ సాల్మన్ చూస్తే అంతా టచ్చే. నా ప్రియుని మీద ఆనుకొని, అంతేనా, నా ప్రియురారోళ్ళలో తల పెట్టుకొని, అంతా టచ్ అయినా అక్కడ, ఫుల్ టచ్. రైట్. ఇక్కడ ఇంకోటి కొంచెం ముందుకు వెళ్తున్నాను, భర్తలకు చెప్తున్నాను, భార్యలకు చెప్తున్నాను, జాగ్రత్త వినండి. సైకాలజీ ప్రకారము మెన్ ఆర్ ఫిజికల్లీ ఓరియంటెడ్. పురుషునికి అతి ప్రాముఖ్యమైన అవసరత శారీరక అవసరత. పురుషునికి ఈ టచ్, భార్య నుంచి టచ్, భార్య నుంచి యొక్క కౌగలింత, భార్య నుంచి యొక్క ముద్దు, భార్యతో యొక్క లైంగిక కలయిక, ఇదంతా కూడా పురుషునికి చాలా ప్రాముఖ్యం. బికాజ్ మెన్ ఆర్ ఫిజికలీ ఓరియంటెడ్. వాడు చాలా ఇంపార్టెంట్ ఈ టచ్. ఈ టచ్ నీ ద్వారా ఇవ్వబడితే బైబిల్ ఏం చెప్తుంటే పాన్పు నిష్కల్మషమైంది, పవిత్రమైంది అని చెప్పింది, అంతేనా? ఈ టచ్ ఇంకోళ్ళు ఇస్తే వ్యభిచారం, పాపం. రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందని చెప్తా చూడండి. ఉదాహరణకి ఈనక్ అండ్, నీ పేరు మర్చిపోయింది తల్లి, రూత్ కదా. ఈనక్ అండ్ రూత్ ఉన్నారు. ఈనక్ అండ్ రూత్, నువ్వు ఈనక్ పక్కనే కూర్చున్నావు, బాగుంది. కానీ అసలు ఈనకని టచ్ చేయకుండా ఐ లవ్ యూ అని ఎంత గట్టిగా అరిచినా ఈయనకి ఏముండదు, ఏ చలనం ఉండదు, నో ఎఫెక్ట్. నువ్వేమీ మాట్లాడకుండా ఈయనకు మీద ఇలా చేసావనుకో, ఇలాగన్నావు అనుకో, ఒక టచ్ జీవితాన్నే మార్చేస్తుంది. ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది కాదు, ఇక్కడ ఏడు మారుస్తుంది, అంతేనా? అంటే ఏం లేదండి, బైబిల్లోని మనం సంసోన్ తీసుకుందాం, శాంసన్ అదే సంసోను తీసుకుందాం. సంసోన్కి ఎంత ప్యాక్ ఉంటుంది? ఇప్పుడు 6 ప్యాక్ తెచ్చుకొని నా పాటలు పడుతున్నారు జిమ్ముల్లోని 6 ప్యాక్కే. ఆయన ప్యాక్ ఎంతో ఆలోచించుకోండి. ఎందుకంటే సింహాన్ని చింపేయడం చేయించడం అంత ఈజీగా. బహుశా నా లెక్క ప్రకారం 10 ప్యాక్ ఎంత ఉంటుంది బహుశా. సంసోన్ ప్యాక్, బాడీ ప్యాక్ మోర్ దెన్ 10 మేబీ. 10 ఏంటి, నా లెక్క 12 ఉన్నా ఆశ్చర్యపడక్కర్లేదు. ఇంత 12 ప్యాక్ అంతా కూడా దెలీలా చేయగానే కరిగిపోయింది.
హోల్ 12 ప్యాక్ అంతా జియ్య కరిగిపోయింది ఒక్క టచ్తోనే. ఎవరి టచ్? అదేవిధంగా ఈజ్ అ హీ మ్యాన్ విత్ షీ వీక్నెస్. ఈజ్ అ హీ మ్యాన్ విత్ షీ వీక్నెస్. రైట్? సో టచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మెన్. అమ్మ స్త్రీలారు, చెల్లెళ్ళు జాగ్రత్తగానండి. ఈ తాకిడి వయసుతో సంబంధం లేదు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇది అవసరం లేదు, నో. ఉత్తరప్రదేశ్లో 72 సంవత్సరాల ముసలోడు 3 సంవత్సరాల అమ్మాయిని రేప్ చేశాడు. మధ్యప్రదేశ్లో 68 సంవత్సరాల ముసలోడు 2.5 సంవత్సరాల అమ్మాయిని రేప్ చేశాడు. విజయనగరంలో 40 సంవత్సరాలు 6 నెలల పాపని రేప్ చేశాడు. పిల్ల చచ్చి 6 నెలల పాప కాదు అయ్యా, 6 మంత్స్ బేబీని రేప్ చేశాడు, పిల్ల చచ్చిపోయింది. ఆల్ నోస్, న్యూస్లో కూడా వచ్చింది అది. ఇట్స్ నాట్ అబౌట్ ది ఏజ్. బీ కేర్ఫుల్. టైం ఈ టచ్ ఇచ్చుకోండి. భర్తకి భార్య, కొంతమంది భార్యలకు ఇష్టమైన ప్రేమ భాష ఫిజికల్ టచ్, శారీరక స్పర్శ. ఎందుకంటే ఈ ప్రేమ భాష ఉందే ఫిజికల్ టచ్, ఇది నా యొక్క ఎమోషనల్ లవ్ని, నా భావోద్రేక ప్రేమను నా భార్యకు చేరదీసే శక్తివంతమైన వాహనం వంటిది ఇది. టైం ఇవ్వండి. అదేవిధంగా మీ పిల్లలకు అందించండి ప్రేమ భాష, ఫిజికల్ టచ్ మీ పిల్లలకి ఇవ్వండి. టైం. తప్పైన కుమారుడు పాపం చేసి మొత్తానికి తప్పు తెలుసుకొని వెనక్కి వస్తుంటే వాక్యంలో ఉందంటే, వాడు ఇంకా నువ్వు దూరముగా ఉండగానే తండ్రి వాడిని చూచి పరిగెత్తుకొని పోయి వాడిని కౌగలించుకొని వాని మెడ మీద పడి బుద్ధి పెట్టసాగిన ఉంది అక్కడ. అంతేనా? వాక్యం అక్కడ ఉంది. యా. పరిగెత్తుకొని ఎందుకు వెళ్ళాడు? ఎందుకు కవర్ చేస్తాడు? మనిషి దగ్గర మంచి వాసన వేస్తుందా? యాక్స్ డియోడ్రెంట్ ఏముందా? కంపు. ఎందుకు కంపుని ఏమి కూడా పట్టించుకోకుండా వై హీ హగ్డ్ హిమ్? డ్యూట్రానమీ ప్రకారము, ద్వితీయోపదేశకాండం ప్రకారము, ధర్మశాస్త్రం ప్రకారము ఏ అమ్మాయి అయినా ఏ అబ్బాయి అయినా ఆ ఊరికి చెడ్డ పేరు తీసుకువస్తే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేయచ్చు. దే కెన్ బి స్టోన్ టు డెత్. ఎందుకు తండ్రి పరిగెత్తుగా వెళ్ళిపోయి కౌగులించుకున్నాడంటే, ఒకవేళ ఊరోళ్ళు రాళ్ళు నా కొడుకు మీద పడితే, నా కొడుకు మీదకి వేస్తే నా కొడుకు తగలకూడదు, నాకు తగలాలి. ద సెక్యూరిటీ. అంటే తల్లి కౌగిలించుకుంటే పిల్లలకి కేవలం ప్రేమ ఆప్యాయతలు వస్తాయి, కానీ తండ్రి కౌగిలించుకుంటే సెక్యూరిటీ వస్తుంది, పిల్లలకి భద్రత వస్తుంది. తండ్రులారా, టైం కౌగిలించుకోండి మీ పిల్లల్ని, వాళ్ళకి భద్రత ఇస్తుంది. నువ్వు అలసిపోస్తావు డాడీ అనకండి, తీయమ్మా తీయ అనకండి. డోంట్ డూ దట్. టేక్. రైట్? సో ఫిజికల్ టచ్ అనేది అద్భుతమైన ప్రేమ భాష అనేది. దీనిని మీ కుటుంబంలో సమృద్ధిగా ఉండండి. భార్యాభర్తల మధ్య ఉండాలి, తల్లిదండ్రుల పిల్లల మధ్య ఈ టచ్ అనేది చాలా ఇంపార్టెంట్. రైట్? ఒకసారి భార్యాభర్త ఇద్దరు ఒకరి వైపు తీసి ఇలా హైఫై కొట్టుకుంటే టచ్ అనుకుంటే ఒకసారి టచ్ కొట్టుకుంటే టచ్ అంటే మన వాక్యం, మన ఆరాధన వాటర్ చూసిన టచ్ కాదు, చూస్తే అందరూ పడిపోతుంటారు. ఆ టచ్ కాదు ఇక్కడ. ఓకే, దిస్ టచ్ ఇస్ డిఫరెంట్ టోటల్లీ. రైట్? ఒకసారి కొట్టుకోండి, తొందరగా హైఫై కొట్టుకోండి. టచ్. రైట్, చేశారా? సో మొట్టమొదటి ప్రేమ భాష ఏంటి చెప్పండి? ఫిజికల్ టచ్. ఇది కూడా నెక్స్ట్ వర్డ్. రైట్. రెండో ప్రేమ భాష అక్కడ ఏంటి రాసి చదవండి. శ్రేష్టమైన సమయం. మార్క్ రాసిన సువార్త 6వ అధ్యాయం 31, 32. మార్క్ చాప్టర్ 6 వర్సెస్ 31 and 32. ఆ వచనాల్లో అక్కడ మనకు కనబడుతున్న సీన్ ఏంటంటే, యేసయ్య శిష్యులు చాలా బిజీగా ఉన్నారు. ఏంటి? ఏదో రివైవల్ మీటింగ్, ఏదో గాస్పెల్ మీటింగ్స్. ఆ మీటింగ్స్లోని యేసయ్య స్వస్థతలు చేస్తున్నాడు, సూచక్రియలు చేస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు, ఉపమానాలు చెప్తున్నాడు. ఇవంతా చెప్తూ కొంత సమయం వెళ్ళిపోయిన తర్వాత యేసయ్యకి ఒక చక్కటి తలంపు వచ్చింది. ఏంటి ఆ తలంపు అంటే, ఈ జనసమూహతో నేను చాలా సమయం గడిపాను కాబట్టి ఇప్పుడు ఈ జనసమూహం నేను పంపివేసి కొంత శ్రేష్టమైన సమయం నేను నా శిష్యులతో నేను గడపాలి.
ఇప్పుడు మీకు ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను. యేసయ్య జనసమూహంతో ఉండేటప్పుడు శిష్యులు అక్కడ ఆయనతో పాటు ఉన్నారా లేదా? ఎస్. యేసయ్య ఎక్కడ కూడా సింగిల్ మ్యాన్ మినిస్ట్రీ చేయలేదండి. యేసయ్య ఎప్పుడు కూడా టీం వర్క్లో నమ్మాడు. ఎందుకు తెలుసునండి? యేసయ్యకి తెలిసిన ఒక్క మాట తెలిసిన ఏంటంటే, నేను ఈ భూమి మీద పర్మనెంట్గా నేను ఉండిపోను. నా తండ్రి ఇచ్చిన పని రక్షణ కార్యం నేను పూర్తి చేసిన తిరిగి నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి? నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి. మరి నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలంటే, నా తండ్రి రాజ్యాన్ని ప్రారంభించిన నేను అది కొనసాగించబడాలంటే నేను ఎవరిని తయారు చేయాలి? శిష్యుని తయారు చేయాలి. మరి శిష్యుని తయారు చేయాలంటే అందరికి ఇచ్చిన సమయంతో సరిపెట్టేస్తే శిష్యులు తయారవుతారా? తయారవు. కాబట్టి వాళ్ళకి శ్రేష్టమైన సమయం శిష్యులకి ఇచ్చాడు, జనసమూహకి ఇవ్వలేదు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, మామూలు సమయానికి ఈ సమయానికి ఏమైనా డిఫరెన్స్ తేడా ఉందా? ఉంది. క్వాలిటీ టైం లేకపోతే శ్రేష్టమైన సమయం చెప్పడానికి దానిలో 4 విషయాలు ఉండాలి, 4 పాయింట్స్ ఉండాలి. అది నేను చెప్తాను, నోట్స్ రాసుకున్న వాళ్ళు రాసుకోండి. ఒక టైంని క్వాలిటీ టైం అని చెప్పడానికి ఈ 4 ఉంటేనే అది క్వాలిటీ టైం, అదర్వైజ్ అది క్వాలిటీ టైము కాదు. పాయింట్ నెంబర్ 1, ఇన్ క్వాలిటీ టైం దేర్ ఇస్ క్వాలిటీ కమ్యూనికేషన్. శ్రేష్టమైన సమయంలో శ్రేష్టమైన సంభాషణ ఉంటుంది. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, భార్యాభర్తల మధ్యలో శ్రేష్టమైన సంభాషణ మామూలు సంభాషణ కూడా ఉంటుందండి. ఎస్, మోస్ట్ ఆఫ్ ద టైం, ఎక్కువ శాతం భార్యాభర్తలుగా మనం కూర్చొని మాట్లాడుకునేటప్పుడు అది శ్రేష్టమైన సంభాషణ ఉండదు. ఇట్ ఈస్ గాసిపింగ్, ముసలమ్మ ముచ్చట్లు. ఇంకో కుటుంబంలో ఏంటైపోతుంది, వాళ్ళ పిల్లలు ఎలాగ వెళ్ళిపోతున్నారు, వాళ్ళ భార్యాభర్తల మధ్యలో గొడవలు అవుతున్నాయా, చర్చిలో ఇంకో కుటుంబం ఎలాగున్న, చుట్టాల్లో ఇంకొక, మన ఉద్యోగ స్థలంలో ఇవంతా శ్రేష్టమైన సంభాషణ కింద రాదు. ఇవి ముసలమ్మ ముచ్చట్లు, గాసిపింగ్. సాధ్యనైతే నీకు ఇంకో కుటుంబంలోని ఏదైనా సమస్య ఉన్నదని తెలిస్తే ప్రార్థన చేయి, సహాయం చేయగలిగితే సహాయం చేయి, కానీ ఊసులేసుకోవద్దండి, ముసలిపెట్టి. ఇప్పుడు శ్రేష్టమైన సంభాషణ ఒక భార్యాభర్తలు కలిగి ఉండవలసింది ఏంటంటే, భార్యాభర్తలు మనం కూర్చొని మాట్లాడవలసింది ఏంటంటే, మన సంబంధం ఎక్కడున్నది, మన వివాహంలోని ఎండిపోయిన స్థితి ఎక్కడుంది, మన వివాహంలోని మోడుబారిన స్థితి, బేరన్నెస్ ఎక్కడున్నది, మన ఏక శరీరం, 1 ఫ్లెష్ టీమ్ ఎక్కడ దెబ్బతిని ఉన్నది, ఎక్కడ మన కమ్యూనికేషన్ దెబ్బతిని ఉన్నది. చాలాసార్లు చలామణి అయిపోతుంటామండి, ఇవి పట్టించుకోం మనము. ఎక్కడ మనకు ఓపెన్ కమ్యూనికేషన్ లేదు, ఓపెన్గా మనం మాట్లాడుకోలేకపోతున్నాం. ఎక్కడ నా జీవిత భాగస్వామికి ఫ్రీగా నాతో మాట్లాడడానికి నేను ఆ స్వేచ్ఛను ఇవ్వట్లేదు. ఎక్కడ మాకు అండర్స్టాండింగ్ లోపించింది. ఆత్మీయంగా ఎక్కడున్నాము, రానున్న 5 సంవత్సరాలు ఆత్మీయంగా మన కుటుంబాన్ని మనం ఎక్కడ చూడాలనుకుంటున్నాము, మన పిల్లలు ఎక్కడున్నారు, మన పిల్లల జీవితంలో స్ట్రగుల్స్ ఏంటి, ఆర్థికంగా ఎక్కడున్నాము అది మాట్లాడుకుంటామండి. ఆర్థికంగా ఎక్కడున్నా అది మాత్రం మాట్లాడుకుంటాం. ఆ ప్లానింగ్ బాగా చేసుకుంటాము, ఇంకెక్కడ కొనేస్తాం ఆస్తులు, ఇంకెక్కడ ఇల్లు కొనాలి. వెరీ గుడ్, నేను దాన్ని కొట్టుపడట్లేదు. బట్ ఆస్తుల కన్నా ముఖ్యము కుటుంబం. కుటుంబం ఎక్కడుంది మన కుటుంబం? కొన్ని కుటుంబాల్లో చూస్తాం కదండి, కంటిన్యూ వార్, గొడవలాడి కేకలేసేసుకోకపోవచ్చు, సైలెంట్ వార్ చాలా భార్యాభర్తల మధ్యలో జరుగుతుంటుంది. ఏక మనసు లేదు. ఇది శ్రేష్టమైన సంభాషణ. టైం టు టైం మనం పరీక్షించుకోవాలి. ఎక్కడికి వెళ్తుంది మన వివాహము, ఎక్కడ చూడాలనుకుంటున్నాం, సేవలోని, సంఘంలో, పరిచయలోని ఎంత ఇన్వాల్వ్ అవుతున్నాము, ఇంకెక్కడ పెంచుకోవాలా, ఇంకెక్కడ టైం ఇవ్వాలా, ఇంకా సంఘంకి ఆర్థికంగా సహాయం చేయడంలో, దేవునికి ఇచ్చిట్లో ఇంకెక్కడ ఎదగాలి. ఇవ్వండి శ్రేష్టమైన సంభాషణ. వీటన్నిటిని వదిలేస్తాం, పక్కోడింట్లో లేట్ అయిపోతుంది, మనకు కావాలి.
రెండో పాయింట్ రాసుకోండి. ఇన్ క్వాలిటీ టైం దెర్ ఇస్ కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ ఇన్ కమ్యూనికేషన్. శ్రేష్టమైన సమయంలోని భావ వ్యక్తీకరణలోని పూర్తి పారదర్శకత ఉంటుందండి. ముసుగులో గుద్దులాట్లు ఉండవు. ఫ్రీగా నేను ఏదైనా చెప్పగలుగుతాను నా జీవిత భాగస్వామి దగ్గర. నేను చెప్పేటప్పుడు నేను జడనక్కర్లేదు, నేను ఫ్రీగా నేను మాట్లాడగలుగుతాను. అది ఎప్పుడవుతుంది? నాకు తను పర్మిషన్ ఇస్తాను. లేదు, ఈ విషయం నేను మాట్లాడాను, ఫ్రీగా నేను మాట్లాడానంటే ఇద్దరు గొడవలు అయిపోతుందని అని ఆలోచన నాకుంటే నేను మాట్లాడతానండి ఫ్రీగా. విల్ ఐ టాక్ ఫ్రీలీ? నో. నేను ఏది మాట్లాడినా వసంత్ అర్థం చేసుకుంటాను. నా కష్టము, నా భయము, నా గాయము ఏదైనా కూడా హీఈస్ రెడీ, తను సిద్ధంగా ఉన్నాడు వినడానికి, అర్థం చేసుకోవడానికి అనేటప్పుడు నేను ఫ్రీగా మాట్లాడతాను. చాలామంది మా దగ్గర భార్యాభర్తల సమస్యలు ఉంటాడు, కౌన్సిలింగ్ కూడా వస్తారండి. పవన్ తెలిసిన అలాంటి ఒక జంటకు తీసుకొని వచ్చారు మా దగ్గర. సో మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చినట్టు చాలాసార్లు భార్యలు చెప్తుంటారు, అక్క ఇలాగ అక్క అలాగ. నువ్వు మాట్లాడవచ్చు కదమ్మా నీ భర్తతో. అక్క నాకు ఆ ఫ్రీడమ్ లేదక్క, అందుకే మీ దగ్గర వచ్చాను అక్క కౌన్సిలింగ్కి. మనం ఆ ఫ్రీడమ్ ఇస్తున్నామా ఒకరికొకరికి మాట్లాడుకోవడానికి? అంతేకాదు, ఎదిగొచ్చిన పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలకి మనం ఆ ఫ్రీడమ్ ఇస్తున్నాం మనతో ఏదైనా మాట్లాడడానికి, పంచుకోవడానికి. మనం ఇవ్వకపోయేటప్పుడే బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళి షేర్ చేసుకుంటారు. మూడో పాయింట్ రాసుకోండి. ఇన్ క్వాలిటీ టైం దెర్ ఇస్ హార్ట్ టు హార్ట్ కమ్యూనికేషన్. ఒక హృదయానికి ఇంకొక హృదయానికి మాట్లాడుకునే సంభాషణ ఉంటుందండి శ్రేష్టమైన సమయంలో. ఒక హృదయం నుంచి ఇంకో హృదయం. ఇప్పుడు నా హృదయం నుంచి మాటలు వచ్చేటప్పుడే వసంత హృదయానికి చేరుతుంది. కేవలం నా పెదవుల నుంచి వచ్చాయనుకో మాటలు, వసంత చెవు వారికి వెళ్ళి ఆగిపోతుంది. మీకు చెప్పానండి మొన్నంటే, చెప్పావా? ఏమో, ఎందుకు? నా పెదవుల నుంచి జస్ట్ నేను మాట్లాడాను కాబట్టి తన చెవుల వరకు వెళ్ళింది. చెవుల వరకు వెళ్ళే ప్రతి మాట గుర్తుండదండి, హృదయంలో దిగే మాట గుర్తుంటుంది. ఇప్పుడు నా హృదయం నుంచి వచ్చే మాట ప్రతిసారి ప్రేమ పొంగి పొర్లే మాటలు రావండి. నా హృదయం నుంచి వచ్చే మాటలు కొన్నిసార్లు గాయం చేస్తుంది, అసౌకర్యం, ఇన్కన్వీనియన్స్ చేయొచ్చు నా జీవిత భాగస్వామికి. తన హృదయం నుంచి వచ్చిన మాటలు కూడా కొన్నిసార్లు కోపమన్న తీసుకొని రావచ్చు, కానీ రాని హృదయం నుంచి మాటలు. నాలుగో పాయింట్ రాసుకోండి, ఫోర్త్ పాయింట్. ఇన్ క్వాలిటీ టైమ్ యూ హ్యావ్ ద పర్మిషన్ టు లుక్ ఇన్ టు ఈచ్ అదర్స్ హార్ట్స్. శ్రేష్టమైన సమయంలోని ఒకరు హృదయంలో తొంగి చూడటానికి అనుమతి ఉంటుందండి. ఇప్పుడు నువ్వు అనుకోవచ్చు, ఏంటంటే మా ఆయనకి పెళ్లి చేసుకున్నాను, ఇంకా ఆయన పర్మిషన్ తీసుకోవాలా, మరి ఇంకెందుకు ఏక శరీరం? అమ్మా, ఏక శరీరమే కానీ దేవుడు 2 గుండెకాయలు ఇంకా పెట్టాడు కదా. ఒక గుండెకాయని క్లోజ్ చేసాడా? చేయలేదు. 2 గుండెకాయలు కొట్టుకుంటున్నాయి ఏక శరీరంలో. మరి 2 గుండెకాయలు కొట్టుకునేటప్పుడు తన గుండెకాయలో నేను చూడాలంటే తన హృదయం తెరిచి ఉండకపోతే నేను చూడగలుగుతానా? నేను తెరిచి ఉండకపోతే తను చూడగలుగుతాడా? భర్త భార్యలమే. చాలామంది ఇళ్ళల్లో ఉంటుంది ఇది. భార్య అంటే ఏమోనక్క, నాతో నేను చెప్పలేదక్క, తన ఇంటికి వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడాలి, అమ్మతో చెప్పుకున్నాను, నాతో చెప్పలేదు, నాకు తెలియదు ఈ విషయము. లేదు భర్త అనొచ్చు, ఏమో తను బాధపడుతున్న విషయం నాకు చెప్పలేదు, తను తెలుసుకోలేకపోయాడు, ఎందుకంటే నేను క్లోజ్ చేసి ఉన్నా నా ఏరియాలో. హృదయం తెరిచి ఉంచవలసిన అవసరత శ్రేష్టమైన సమయం చాలా అవసరం. ఎందుకంటే కొన్నిసార్లు అన్ని విషయాలు మనం అర్థమయ్యేలా మాట్లాడలేని పరిస్థితులు ఉంటాయి, కానీ హృదయం తెరిచి ఉండేటప్పుడు మన జీవిత భాగస్వామి తొంగి చూసేటప్పుడు అసలు విషయం ఏంటో అర్థమవుతుందండి. ఈ 4 పాయింట్లు ఉండేటప్పుడే అది శ్రేష్టమైన సమయం. ఇవాళ రాత్రి మీకు హోంవర్క్ ఏంటి తెలుసునండి? ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ 4 పాయింట్లు దగ్గర పెట్టుకొని ఇలాంటి సమయం మనము భార్యాభర్తలుగా కలుగుండి కూర్చొని మాట్లాడుకొని ఎంతకాలం అవ్వింది.
ఎంతకాలం అవ్వింది. చాలాసార్లు భార్యాభర్తలు కూర్చుంటాం సోఫాలో పక్క పక్కన, కానీ చేతిలో ఏటుంటుంది? ఏటుంటుందండి? సెల్ ఫోన్. శ్రేష్టమైన సమయం దేంతో గడుపుతున్నాము? సెల్ ఫోన్. సెల్ ఫోన్. చాలాసార్లు మేమిద్దరం, పిల్లలు మ్యారేజ్ అయిపోయింది, ఇప్పుడు ఇద్దరమే ఉన్నాం. పక్షులు ఎగిరి వెళ్ళిపోయావు, గూడులో 2 ముసలి పక్షులే ఉన్నాయి. చాలాసార్లు ఇద్దరు కూర్చుంటాం ఇంట్లో, తన సెల్ ఫోన్, నేను సెల్ ఫోన్. మినిస్ట్రీ పనులే చేస్తుంటాం సెల్ ఫోన్. ఒకసారి కోపం వస్తాను, సెల్ ఫోన్ ఆపండి అంటాను. చూసారండి? భర్తలారా మీతో మాట్లాడుతున్నాను. ఈ ప్రేమ భాష ఉన్నదే భార్యలకు చాలా ఇష్టమైంది. ఒప్పుకుంటారండి? భార్యలారా, స్త్రీలు ఒప్పుకుంటారా? కూర్చొని మాట్లాడాలి, భర్తతో కూర్చొని మాట్లాడాలి, ఎవరితోనైనా కూర్చొని మాట్లాడాలంటే మనకు చాలా ఇష్టం. అలిసిపోయినా ఎక్కడి నుంచైనా ఓపిక తెచ్చుకొని కూర్చొని మాట్లాడాలి. మీకు నచ్చదు, మీకు నచ్చదు. మాకెందుకు నచ్చుతుంది అంటే, దేవుడు మమ్మల్ని ఎలా తయారు చేశారంటే వీఆర్ రిలేషనల్లీ ఓరియంటెడ్. పురుషులు ఫిజికలీ ఓరియంటెడ్, శారీరకమైన అవసరత వాళ్ళకి ప్రాముఖ్యమైనది, మాకు సంబంధాలు ప్రాముఖ్యమైనది. గొడవాడినా ఆ సంబంధాలు పట్టుకొని ఉంటాం, వదిలిపెట్టము. పాని అని చెప్పి వదిలిపెట్టము. గొడవలు అవ్వినా, మనస్పర్ధలు వచ్చినా, మాట్లాడుకోకపోయినా సంబంధం కావాలి. చూసారండి? కాబట్టి మాకు యు రిమూవ్ దట్ పిక్చర్. కాబట్టి మాకు ఒక వ్యక్తితో కూర్చొని మాట్లాడాలంటే మేము పెద్ద కష్టపడనక్కర్లేదు, అది సహజంగా వచ్చేస్తుంది, న్యాచురల్గా వస్తుంది. కానీ మీకు కష్టం. సో మీరు ప్రాక్టీస్ చెయ్యాలి. ఒక స్థలానికి అతికిపోయి కొంతసేపు కూర్చొని మాట్లాడడము మీరు ప్రాక్టీస్ చేయాలి. అది కూడా భార్యతో కూర్చొని మాట్లాడాలంటే ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ కావాలి మీకు. ఎందుకు తెలిసిందా? భార్యతో కూర్చొని మాట్లాడేటప్పుడు ఎప్పుడు హ్యాపీగా ఉండదండి. ఇక్కడ గుచ్చుకుంటుంది, ఇక్కడ గుచ్చుకుంటుంది, ఇక్కడ గుచ్చుకుంటుంది, అక్కడ కష్టం అనిపిస్తుంటుంది. గరీం మాట్లాడడం చాలా అవసరం. అంటే ఎందుకు మనం కూర్చోవడం కష్టమవుతుందంటే, సైకాలజీ ప్రకారం వీఆర్ నొమాడిక్ ఇన్ నేచర్. అంటే మనం ఒక స్థలంకి అతుక్కుపోయి మనం కూర్చోలేము. మనం చూడండి, మీరు టీవీలోని ఇద్దరు కూర్చున్న భార్య భర్తలు ఒక అరగంట ప్రోగ్రాం చూస్తారు అనుకోండి, ప్రతి 5 నిమిషాలు మొగుడు లెగుస్తాడు. ఎందుకు లెగుస్తాడు ఆడికే తెలియదు. చూసారు మీరు? లెగుస్తాడు, మళ్ళీ వచ్చి కూర్చుంటాడు. ఎంత ముళ్ళు ఉంటాయి. అదే భార్యలు కొంతమంది చూస్తాం, భార్యడే సీరియల్ చూసేస్తుంటారు, ఏకధాటిగా కంటిన్యూ చూసేయగలరు. నువ్వు ఒక అరగంట కూర్చోండి చాలు, ఎందుకు లేస్తావు నీకే తెలియదు. వీఆర్ నొమాడిక్ ఇన్ నేచర్. అంటే మనం అతుక్కొని ఉండలేము ఒక స్థలానికి. తర్వాత ఇంకో కారణం ఎందుకు పురుషులకి ఈ ప్రేమ భాష నచ్చదంటే, ఒక సర్వే చేశారండి. ఏంట సర్వే అంటే, ఒక రోజులోని ఒక పురుషుడు ఎన్ని పదాలు వాడతాడు సగటున యావరేజ్, స్త్రీ ఎన్ని వర్డ్స్ వాడుతుంది యావరేజ్ ఒక దినం అని చెప్పి సర్వే చేశారు. ఆ సర్వేలో ఏం తెలియదంటే, పురుషుడు సగటున ఆన్ అన్ యావరేజ్ రోజుకి 7,000 పదాలు వాడతాడంట. ఎక్కువ వాడినలు ఉంటారు, తక్కువ వాడిన. కొంతమంది పురుషులు ఎలాగ ఉంటుంది, మాట్లాడితే ఆస్తి పోతదిలాగా ఉంటారండి కొంతమంది మగవాళ్ళు. ఇప్పుడు ఆ సర్వేలోని స్త్రీలు ఎంత వాడతారని చేశారు. ఎక్కువ ఉంటుందో తక్కువ ఉంటుంది, ఎనీ గెస్? మనం ఎందుకు చెప్తాం, మన పరువు మనం ఎందుకు తీసుకోవడం? వాళ్ళు చెప్పనే వాడు అనుభవిస్తున్నారు. 22,000 ఇయో 1,000 ఎక్స్ట్రా. ఓకే, ఆ సర్వేలో ఏం తెలియదంటే, స్త్రీలంట సగటున ఆన్ అన్ యావరేజ్ ఒక రోజులోని 21,000 వాడతారంట. 7, 21. నాకు 50,000 వాడే స్త్రీలు నాకు కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు. నేను ఒక స్త్రీగా అలసిపోతాను వాళ్ళతో కూర్చొని మాట్లాడేటప్పుడు. సపోజ్ వి గో విత్ ద సర్వే, ఆ సర్వే తిల్లామనుకో, రేషియో ఏంటి? 7, 21 రేషియో. 7 రేషియో ఏంటి? 1:3, అంతే కదా? మరి మీ ఒక మాటకి మా దగ్గర 3 మాటలు ఉంటాడు, మా కోట అవగొట్టుకోవాలి కదండి ఆ రోజుకి. మేము మాట్లాడాలి కదా. అమ్మా ఎందుకమ్మా అంత మాట్లాడుతూ, ఊరుకోవచ్చు కదా. మేము ఊరుకోలేము. మేము మాట్లాడాలి, మీరు వినాలి. ఇక్కడ చూస్తే పురుషులు ఎన్ని పదాలమ్మా రోజుకు వాడతారు? 7,000. ఈ 7,000 పదాలు బయట ఉద్యోగ స్థలంలో వాడి వచ్చేస్తాడు. టెంపుల్ స్కూల్ కాంపౌండ్ అవగానే ఇది నీ వర్డ్స్ అయిపోతాయి. దట్ ఈస్ యువర్ కన్నింగ్నెస్.
నీ 7,000 పదాలు ఉద్యోగ స్థలంలో వాడి వచ్చేస్తావు. ఇంటికి రాగానే నీకు ఏ పదాలు ఉండవు. 21,000 అటు ఇటు వాడేసిన 10,000 రెడీగా ఉంచుకుంటారు. ఎవరి గురించి? దట్ ఈస్ అవర్ చాయిస్. ఎవరి గురించి? మీతో మాట్లాడాలని గోడ. మీరు స్టార్ట్ చేస్తారు ఇలా ఎంటర్ అవ్వగానే ఏంటి ఇదండి గడగడ మన దగ్గర పదాలు లేవు కదా, 7,000 అయిపోయాయి కదా. అప్పుడు మీకు ఎలా ఉంటుందమ్మా చెల్లెళ్ళు? పదాలు లేవు, ఒప్పుకుంటాం. ఫోన్ కాల్ వచ్చింది, ఒక అరగంట ఫోన్ కాల్ వచ్చింది. అరగంట సేపు మాట్లాడుతున్నారు ఫోన్ మీద. ఎక్కడి నుంచి వచ్చే పదాలు? ఇట్ ఈస్ చాయిస్. అక్కడ మాట్లాడాలనుకున్నారు, ఇక్కడ మాట్లాడకూడదు అనుకున్నారు. కాబట్టి భర్తలారా, 7,000 పదాలు బయట వాడేస్తే ఇంటికి ఏమీ లేకుండా కొంపలు ముంచుకోకండి. కొన్ని పదాలు ఎత్తి పెట్టుకొని రండి. స్త్రీలారా, మీ దగ్గర అన్ని కోటా ఉంది కాబట్టి మీరు 10 మాటలు ఉపయోగించి ఒక ప్రశ్న వేస్తే మేము 2 మాటలతో సమాధానం చెప్పేస్తాం. చెప్పండి. ఇంకా 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 అంటాం, అదే లేవు అంతే అంటాం అంతే. అప్పుడు మీకు ఎలాగుంటుంది? అందరితో మాట్లాడి మీకు నోరు ఉంటుంది, నా దగ్గరికి వచ్చేసరికి నోరు అనరా. అంటే ప్రాక్టికల్ మాట్లాడుతారు ఇష్యూస్ అన్నీ కూడా. ఎలా శాతన్ గాడు కుటుంబాల్లో గందరగోళం చేస్తే చెప్తున్నాను. చాలా కుటుంబాలను చెప్తున్నాను కదా, ఈ దినాల్లో ఎందుకు గందరగోళాలు, ఎందుకు విడాకులు పెరిగిపోతున్నాయంటే ఈ ప్రేమ భాష కొద్దువైపోయిందండి. నో టైం కూర్చొని మాట్లాడుకోవడానికి. మనం ఎప్పుడు మాట్లాడుతున్నామంటే ఓన్లీ వెన్ వీ హ్యావ్ టు ఆర్గ్యూ అండ్ ఫైట్. ఘర్షణ గొడవలు అవ్వేటప్పుడే మనం మాట్లాడుతున్నాం, బాధించుకునేటప్పుడే మనం మాట్లాడుకుంటాం. రైట్. ఒక్క పాయింట్ చెప్పి ఇచ్చేస్తాను. ఈ ప్రేమ భాష నేను దేంతో పోలుస్తానంటే, క్వాలిటీ టైం ఈజ్ లైక్ ఆక్సిజన్ టు ద మ్యారేజ్. శ్రేష్టమైన సమయము దాంపత్య జీవితానికి ఊపిరి లాంటిదండి. ఆక్సిజన్ లాంటిది. ఆక్సిజన్ లాంటిది. ఇప్పుడు సపోజ్ నేను వసంతు ప్రతిరోజు చక్కటి 4 పాయింట్లు పెట్టుకొని ఒక అరగంట లేకపోతే గంట సేపు సమయం గడుపుతున్నాం అనుకోండి, శ్రేష్టమైన సమయం. తను అరగంట ప్రాణం నాకు పోస్తున్నాడు, నేను అరగంట ప్రాణాన్ని తనకు పోస్తున్నాను. ఇద్దరం కలిసి అరగంట ఊపిరిని మా దాంపత్య జీవితానికి పోస్తున్నాం. వీఆర్ యాడింగ్ half an hour life to our marriage by spending half an hour time. పేరెంట్స్గా పిల్లలతో కూడా కూర్చొని టైం గడపండి. స్పెండ్ టైం, ఇన్వెస్ట్. వాళ్ళతో ఉన్న రిలేషన్షిప్లో ఇన్వెస్ట్ చేయండి టైము. డివిడెండ్స్ చాలా ఉంటాయి, వెంటనే కనబడిపోవచ్చు ఇన్ ద లాంగ్ రన్. కాబట్టి చాలా చాలా విలువైన ప్రేమ భాష అండి. ఒక కుటుంబాన్ని ఆరోగ్యంగా బలంగా ఉంచాలంటే దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టైం. ఏ ఇంట్లో నీ సమయం ఉండదో ఆ ఇంట్లో నీ ఎప్పుడు గందరగోళమే, ఎప్పుడు గొడవలే. కాబట్టి వాళ్ళు విన్నారు, నిర్ణయం తీసుకోండి. ప్రతిరోజు మేము కూర్చొని మాట్లాడుకుంటాం. కొన్నిసార్లు అలసిపోతాం, ఉద్యోగించి మంచం మీద నిద్రపోతాం అన్నా కూర్చొని మాట్లాడుకోండి. పడుకొని మాట్లాడండి, ఏం పర్లేదు, పడుకొని మాట్లాడండి. దిస్ ఇస్ అగైన్ ఈ క్వాలిటీ టైమ్ ఇస్ నాట్ యువర్ ప్రేయర్ టైం. అది ప్రేయర్ టైమ్ ఇస్ ప్రేయర్ టైం, క్వాలిటీ టైమ్ ఇస్ క్వాలిటీ టైం. ఓకే, 3 దంచే 3 తర్వాత వస్తాం. అది యాక్ట్స్ ఆఫ్ సర్వీస్ అంటే చూడు, పరిచర్య కార్యములు ఉంటాయి. వచ్చిందా? గుడ్, థ్యాంక్ యూ. యాక్ట్స్ ఆఫ్ సర్వీస్ రాసుకోండి క్విక్గా. పరిచర్య కార్యములు, 3వ ప్రేమ భాష. యోహాను సువార్త 21వ అధ్యాయము 8-9 వచనాలు జస్ట్ నోట్ చేసుకొని చాలు. అక్కడ ఏముందో నేను చెప్తాను. యోహాను సువార్త 21:8-9 వచనాలు చూడండి. ఈ క్వాలిటీ టైం కూడా మీరు పరమగీతాల్లో చూస్తే ప్రియుడు ప్రియురాలు పిచ్చికిపోయేవారు. ఈ క్వాలిటీ టైం మిస్ అయిపోతుంటే, నా ప్రియుడు ఎక్కడ చూసారా, నా ప్రియుడిని చూసారా ఒకసారి కనబడిపోయేసరికి చూసారా, పిచ్చికిపోయి తిరిగేది ఎవరు? ప్రియురాలు. అంటే యూ కెన్ సీ దర్ లాంగింగ్ ఫర్ ఈచ్ అదర్. ఒకరు ఆ శ్రేష్టమైన సమయం గడపాలన్న తపన. యూ కెన్ సీ దట్. ఓకే, రైట్. యాక్ట్స్ ఆఫ్ సర్వీస్, పరిచర్య కార్యాలు. అక్కడ ఏముందంటే యాక్చువల్గా యేసయ్య తిరిగి లేచాడు. అక్కడ సినారియో చెప్తున్నాను అక్కడ ఆ వచనాల్లోనే. యేసయ్య తిరిగి లేచిన తర్వాత ఈ లోపుగా పేతురు గారు ఏం చేశారంటే, మిగతా తమ్ముళ్ళతోని, అంటే ఎవరు, యోహాను యాకోబు అందరితో అన్నాడు, తమ్ముళ్ళు, మన గురువు గారు అడ్రస్ నాకు కనబట్టలేదు కాబట్టి నేను తిరిగి చేపలు పట్టుకొని వెళ్ళిపోతానన్నాడు.
వెంటనే యోహాను యాకోబు అందరూ కూడా అన్నా నీ వెనకాతల మేము కూడా అన్నా రావాలి పేతురు, కావాలి పేతురు. ఇది రాజకీయ సభ అనుకోకండి, ఎక్కడో కనెక్ట్ అయిపోకండి, వెళ్ళిపోయారు. కానీ ప్రభు మరలా అక్కడికి వస్తాడు. మరలా అక్కడికి వచ్చి నేను కానీ ప్రభు ప్లేస్లో ఉంటే, ఏసై ప్లేస్లో ఉంటే ఫస్ట్ ఎవడు ఫీల్డ్ పట్టుకుని తెలుసా? ఎవరు? పేతురు. పట్టుకొని బయటగా 3.5 సంవత్సరాల మినిస్ట్రీ అంతా ఎత్తుకెళ్ళిపోయాడు. 3.5 సంవత్సరాల ట్రైనింగ్ అంతా ఎత్తుకెళ్ళిపోయాడు. గెట్ లాస్ట్. కానీ ప్రభు ఎంత చక్కగా డీల్ చేశారు చూడండి. అక్కడ పిల్లరా తిన్నాక ఏముందా? ఏమీ లేదు అంటే ఏంటి, 153 పెద్ద చేపలు పెట్టారు. సో ప్రభు అక్కడ పేతురు మీద కోపం చూపించినది ఏమని? బికాస్ హీస్ ఫోకసింగ్ ఆన్ పీటర్స్ కాల్, నాట్ ద ఫాల్. పేతురు యొక్క వైఫల్యం మీద ఫోకస్ చేయలేదు అక్కడ. ఎవరు? ప్రభు. దేని మీద ఫోకస్ చేశాడు? అతని మీద ఉన్న పిలుపు. మై కాల్ ఈజ్ గ్రేటర్ దెన్ మై ఫాల్. నా పిలుపు నా యొక్క వైఫల్యం కంటే గొప్పది. అదేవిధంగా భార్యాభర్తలుగా మన ఇద్దరి మీద ఉన్న పిలుపు మన ఇద్దరి మధ్య ఉన్న గొడవల కంటే గొప్పది. ఆమేన్ అంటారా? రైట్, గట్టిగా చేయం పర్లేదు. ఆమేన్. ఎందుకంటే మెనీ టైమ్స్ యాక్చువల్గా మన ఫోకస్ అంతా కూడా సైతాన్ని ఎక్కడ పెడతారంటే మన యొక్క వైఫల్యాలు, మన యొక్క పతనం, మన యొక్క వైఫల్యాలు. బట్ గాడ్ ఈజ్, ప్రభు మనకు అడుగుతుంది, డోంట్ ఫోకస్ ఆన్ యువర్ ఫాల్, ఫోకస్ ఆన్ యువర్ కాల్. ఈవెన్ పిల్లల మీద ఉన్న కాల్ చూడండి తప్ప వాళ్ళ ఫాల్ని చూసి వస్తాను ఇలా అంటాడు అలా ఉంటుంది తిట్టకన్నాడు దయచేసి. యాక్చువల్లీ పేరెంటింగ్లో వస్తాయి చాలా టిప్స్ వస్తాయి, డిఫరెంట్ బిబ్లికల్గా ఎలా మనల్ని హ్యాండిల్ చేయాలనేది. పేరెంటింగ్ అనేది 2 days సెమినార్. అది నేను చెప్తానంటే ప్రభు వాళ్ళు ఒడ్డుకు వచ్చేసరికి ఏంటి సర్వ్ చేశాడు? బ్రేక్ఫాస్ట్. అంతేనా? ఎవరికి బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేశాడు? ఎవడైతే గాయం చేశాడో వాడికి బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తున్నాడు. సమ్టైమ్స్ నీ భార్య నీకు గాయం చేస్తే ఆమెకు పరిచర్య చేయడం అనేది చాలా కష్టం ఉంటుంది నీకు. నీ భర్త నీకు గాయం చేస్తే పరిచర్య చేస్తావు తప్పదు. కాబట్టి కాఫీ తీసుకొస్తావు, టకక్కని సౌండ్ వినపడాలి. అక్కడ తీసుకొస్తావు కప్పుతో టకక్ అని సౌండ్ రావాలి. యాక్ట్స్ ఆఫ్ సర్వీస్ చెప్తున్నాడు. ఓకే, మార్క్స్ సువార్త 10వ అధ్యాయం 40-45 వచనాల్లో ప్రభు మాట్లాడుతున్నాడు. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటూ రాలేదు కానీ పరిచర్య చేయుటకును అనేకులకు క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చాను. అంటే ఈ వచనాన్ని మనం కానీ అప్లై చేసుకుంటే భారతదేశం యొక్క సంస్కృతిలో, కల్చర్లో, అటువలే భర్తలారా మీరు పరిచర్య చేయించుకోవడానికి పెళ్లి చేసుకోలేదు, పరిచర్య చేయడానికి పెళ్లి చేస్తారు. అమ్మో ఇదేంటంటే మేము పరిచర్య చేయాలా? ఇక్కడ మన కల్చర్ ఎంత దెబ్బ కూడా వస్తుంది మనకి. ఇక్కడ ప్రభు అంటాడు నో, మన కల్చర్ ఏంటి? కాఫీ. కానీ ఇక్కడ కల్చర్ ఏంటి? కాఫీ కావాలా? తమ్ముళ్ళు ఎలాగుందర్రా ఈ కల్చరు? వద్దు బాబు మాకు ఆ కల్చరే బాగుంది అనుకోకండి. ఎందుకంటే పేతురు అంటాడు మీరు పితృ పారంపర్యాచారం అనే వ్యర్థ ప్రవర్తన నుంచి మీరు విమోచించబడ్డారు. అంటే నీ కల్చర్. అందుకే థియోడర్ విలియమ్సన్ యొక్క ఐఎం యొక్క ఫౌండరు చాలా చక్కగా చెప్పాడు, వీఆర్ నాట్ కల్చరల్ క్రిస్టియన్స్, వీఆర్ కింగ్డమ్ క్రిస్టియన్స్ అన్నాడు ఆయన. మనము దేవుని రాజ్యము సంబంధించిన క్రైస్తవులం తప్ప సంస్కృతికి చెందిన క్రైస్తవులం కాదు. సో పరిచయం చేయడం అనేది చాలా కష్టం ఉంటుంది. ప్రత్యేకంగా మన భారతదేశ సంస్కృతిలో భర్త భార్య చేయడం చాలా కష్టం. అంటే ఆడేమంటాడు ఈడేమంటాడు ఇదే మన భయం అంతా. అమ్మ లేనప్పుడు చేస్తాడు భార్య సాయం. అమ్మ అంటే కాఫీ తీసుకుంటారా ఎంత అమ్మ చూస్తుంది. అమ్మ చూసిందంటే అమ్మ చూస్తుంది అనుకో గౌపుకొని, చూసావా నా కొడుకుని ఎప్పుడైనా వంటగదిలో పంపించానా? దీన్ని చేసుకున్న తర్వాత బట్టుకంత వంటగది పోలైపోయింది. ఈ డైలాగులు భయపడిపోయి భర్తలు అంతవరకు చేసినాడు మొగడైపోతాడు. ఆ టైంలో అసలైన మొగడు వస్తాడు. ఇప్పుడు ఓకే అన్నా మీరు ఎంత దమాయించేస్తే ఎంత దమాయించి మాట్లాడుతారు మీరు చేస్తారు ఇంట్లోనే. ఎస్, నేను ఎక్కడ ముందు నేర్చుకొని చెప్తాను, తర్వాత నేను
మా 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 యొక్క టెస్ట్ మనీ చెప్తాను లోపల. నేను మొట్టమొదటి మా నాన్నగారి దగ్గర నేర్చుకున్నాను. మా నాన్నగారు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు. హార్ట్ పేషెంట్, బీపీ పేషెంట్ ఆయన. ఆయన మా అమ్మగారికి నరాల బలహీనత ఉండేది, లేవలేకపోయేవారు అనేకసార్లు వంట చేయడానికి. మేము 6 పిల్లలు. మాకు ఆయన సాయంకాలం 6 గంటలకు 6:30కు డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత మా అమ్మగారు లేవలేకపోయారు, ఎంతమందికి ఇప్పుడు వంట వండాలి. మా అమ్మగారు అలా కూర్చునేవారు అంతే. సో మా నాన్నగారు ఆ ఉల్లిపాయలు కోస్తూ, ఆ పచ్చిమిరపాయలు కోస్తూ, లేకపోతే వంకాయలు కోస్తూ, అవి కట్ చేస్తూ, మా అమ్మగారితో అలాగా క్వాలిటీ టైం చేసుకుంటూ ఉంటే వంటగదిలో, చిన్న వంటగదిలో కదా ఆ రోజుల్లో చేస్తూ ఉంటే, అప్పుడు నా వయసు 7 సంవత్సరాలు. ఐ వాజ్ ఇన్ సెకండ్ స్టాండర్డ్, 2వ క్లాస్లో ఉన్నాను నేను ఆ టైంలో. ఆ సీన్ చూసినప్పుడు నాకు వచ్చిన తలంపు చెప్తాను. 7 ఏళ్ళ ప్రాయం ఇప్పుడు నాకు వచ్చిన తలంపు చెప్తాను. రేపు పొద్దున్న నాకు పెళ్ళైనప్పుడు నా భార్యకి ఈ విధంగా నేను సాయం చేస్తాను. చూడండి తల్లిదండ్రులారా, మీ పిల్లలకి వివాహం పట్ల అవగాహన, రైట్ పర్స్పెక్టివ్, బిబ్లికల్ పర్స్పెక్టివ్, వాక్యానుసారమైన యొక్క అవగాహన పెద్ద అయిన తర్వాత రాదు, టీనేజ్లో రాదు, 20sలో రాదు, ఫార్మేషన్ ఇయర్స్లో వస్తుంది. ఆ చిన్న వయసులో పడిపోద్ది వాళ్ళకి, చిన్న వయసులో పడిపోద్ది వాళ్ళకి. సో మాకు వివాహం జరిగింది 91లో. అప్పుడు మేము EU అనే మినిస్ట్రీలో ఉండేవాళ్ళమే, కాలేజీ విద్యార్థుల పరిచర్యలో. ఎక్కడికి మమ్మల్ని ముందు ఒంగోలులో ఉన్నాం మేము, అక్కడ 1 year తర్వాత మళ్ళీ నెల్లూరుకి వెళ్ళిపోయి అక్కడి నుంచి మేము. ప్రణీతకి అంటే మా ఇంట్లో ఏమంటే మా అమ్మగారు తరచూ జబ్బు పడుతుండడం వల్ల మా అక్కకు పెళ్ళి అయిపోయి వెళ్ళిపోయింది. 5 అన్నదమ్మలకి అంట్లు తోమడం, తురుపులు తొడడం, మా అమ్మగారు బట్టలు కూడా మేము ఉతికేవాళ్ళమి, లోపల బట్టలు బయట బట్టలు అన్నీ మేము ఉతికేవాళ్ళమి, ఒక్కొక్క కుర్రోళ్ళమే. సో మాకు అవన్నీ అలవాటు అయిపోయాయి. సో నేను తీసుకొని తినమానం ఏంటి 7వ క్లాస్లో, 7 ఏళ్ళ వయసు అప్పుడు నా భార్యకి ఈ విధంగా సాయం చేస్తాను. సో ప్రణీతకు బ్యాక్ ప్రాబ్లం ఉంది, డిస్క్ ప్రాబ్లం ఉంది. తను ఎక్కువసేపు నిలబడలేదు వంటగదిలోని. ఒక 5 నిమిషాలు నిలబడిందంటే 10 నిమిషాలు నిలబడితే లాగేస్తుంటుంది ఈ పాట్ అంతా, అతనికి సయాటిక మొత్తం అంతా లాగేస్తుంటుంది. సో నాతో పాటు మినిస్ట్రీకి రావాలంటే తను వంటగదిలో ఉదయం నుంచి సాయంకాలం దాకా వంటగదిలో పనులని చేయించుకొని బయలుదేరుతాం పదా సేవకి అంటే తను చేయలేదు. తనకి నాతో పాటు మినిస్ట్రీకి రావాలంటే నేను వంటగదిలో పని చేయవలసిందే, తప్పదని కాదు. వై ఐ సర్వ్ హర్, ఎందుకు నేను సర్వ్ చేస్తున్నాను? బికాజ్ ఐ లవ్ హర్, సింపుల్. ఓకే, ఒంగోలులో ఉన్నాం, నెల్లూరులో ఉన్నాం. ప్రణీత మా మొదటి బాబు గర్భంలో ఉన్నాడు, మా మొదటి తొలి కాన్పు. మాకెవరు సాయం చేసిన వాళ్ళు లేరు. తనకి ఒకరోజు వాంతులు అయిపోతున్నాయి, జ్వరం వచ్చి పడుకోనుంది. వాళ్ళ పేరెంట్స్ చూస్తే బెంగాల్, ఖరగ్పూర్. ఓకే, మా పేరెంట్స్ ఇక్కడ అనకాపల్లి. మాకెవరు సాయం చేసిన వాళ్ళు లేరు. ఆ రోజు పని ఆమె రాలేదు, అంట్లు తుడుపులు తుడిచే ఆమె రాలేదు. మాకు అలవాటే కదా మన అన్నదమ్ములకి. ఏం చేశారంటే అంట్లన్నీ తీసుకెళ్ళి బయట వరండాలో వేసుకొని చక్కగా ఈలపాట వేసుకుంటూ ఆరాధన పాటలు పాడుకుంటూ అంట్లు తోముకుంటుంది. నాకు ఇది కూడా ఆరాధనే, నాకు అంతేనా. మైక్ పట్టుకొని ఆరాధించడం ఎంత గొప్ప, అంట్లు తోముతూ ఆరాధించడం అంతకంటే గొప్ప కదా. రైట్. సో నా పాటలు పాడుకుంటున్నాను, అంట్లు తోముకుంటున్నాను. సడన్గా మా యొక్క వరండా ఎలా ఉంటుందంటే, ఎంత గొప్ప సాక్షి మనల్ని ఆవరించి ఉన్నదని అన్నట్టుగా మా వరండా చుట్టూ కిటికీలే. ఆ కిటికీలో నుంచి గొసగొసలు నిలబడుతున్నాయి. ఏట్రా గొసగొసలు నిలబడుతుంది చెప్పి చూసేసరికి స్త్రీలు నన్ను జూలో వింత జంతువుని చూసినట్టు చూస్తున్నాను నన్ను. వాళ్ళ కల్చరల్ షాక్ అది. వాళ్ళు భర్తలు చేయరు, గొసగొసలు నిలబడుతున్నాయి. నేను చూసేసరికి ఇలా ఉంగిడిపోతున్నారు. కొద్దిసేపు వాళ్ళు చూసిన చాలక మిగతా వాళ్ళు కూడా పిలిపించి చూపించడం. ఒక విధంగా మనకు అభిమాన సంఘం పెరిగిపోవడం ప్రారంభమైంది ఆ టైంలో. సో ఆ టైంలో నేను సిగ్గుపడిపోయి అంట్లు తీసుకెళ్ళి గదిలో పెట్టుకొని తోమలేదు, అక్కడే ఉండి తోమాను. వాళ్ళకి ఏం ప్రకటించానంటే, మాటలతో కాదు, మీ భర్తలు మిమ్మల్ని వివాహం చేసుకుంది మీ చేత పరిచర్య చేయించుకోవడానికి, లైంగిక కోరికలు తీర్చుకొని పిల్లల కన్నాకు మాత్రమే. కానీ నేను ప్రాథమికంగా నా భార్యకి నేను పెళ్లి చేసుకుంది పరిచర్య చేయించుకోవడం కాదు, పరిచర్య చేయుటకును ప్రాణము పెట్టినంతగా నా ప్రభు వలె పరిచర్య చేయటకు నేను పిలువబడ్డాను యాజ్ హస్బెండ్గా. భర్తలా రామేనందవా, తప్పదు. ఆమెన్. నో, రైట్.
అంటుందంటే నా కొడుకు చూశాడు ఇది. ఎలా మా మమ్మీ డాడీ సెమినార్లు ఇద్దరు పక్కపక్క నిలబడి మాట్లాడతారో, ఈవెన్ వంటగదిలో కూడా వాళ్ళు పక్కపక్క నిలబడి పనిచేస్తారు, ఒక టీం వాళ్ళిద్దరు. ఇప్పుడు నా కొడుకు పెళ్ళి అయిపోయింది, ఓకే. సో వాడు మనవడు ఉన్నాడు, నాకు మనవడు ఉన్నాడు, వాళ్ళ కొడుకు ఉన్నాడు. వాడు ఉదయం లేచి ఆరాధన చేసుకుంటూ పాటలు పాడుకుంటూ చక్కగా ఆ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసినాం, తర్వాత ఈ కొడుక్కి వీడిని కడిగేయడం, శుభ్రం చేయడం, మా కోళ్ళు లేచేసరికి అంతా రెడీ చేసి ఉంచడం. ఆ సీన్ చూసినప్పుడు నాకు ఎంత ముచ్చట అనిపిస్తుంది. అవర్ చిల్డ్రన్ మే నాట్ ఇన్హెరిట్ అవర్ టాలెంట్స్, దే విల్ ఇన్హెరిట్ అవర్ వాల్యూస్. అవర్ చిల్డ్రన్ మే నాట్ ఇన్హెరిట్ అవర్ టాలెంట్స్, దే విల్ ఇన్హెరిట్ అవర్ వాల్యూస్. మన పిల్లలకి మన యొక్క ఏం రావదు, తలాంతులు రాకపోవచ్చు, కానీ మన విలువలు మాత్రం వెళ్ళిపోతాయి. ఇక్కడే మేము స్టీల్ ప్లాంట్ ఏరియాలో స్వతంత్ర నగర్లో, స్వతంత్ర నగర్ తెలుసు కదా, జగ్గు జంక్షన్, అక్కడి నుంచి స్టీల్ ప్లాంట్ స్వతంత్ర నగర్ ఒకసారి సెమినార్ తీసుకున్న వరల్డ్ విజన్తో వాళ్ళ కమ్యూనిటీకి. ఒక 10 మంది హైందవ జంటలు వచ్చారు, ఒక క్రైస్తవ జంట వచ్చింది. ఈ క్రైస్తవ జంటకు ఒక 84 ఏళ్ళు ఉంటాయి, భర్తకి, భార్యకి ఒక 80 ఏళ్ళు ఉంటాయి. ఇది ఆమెకి పక్షవాతం వచ్చి ప్యారలైజ్ అయిపోయింది బాడీ, స్కెల్టన్ మాత్రమే ఆ యొక్క వీల్ చైర్లో ఉంది, వీల్ చైర్లో పట్టుకొచ్చాడు. మిగతా భర్తలు, మిగతా హైందవ జంటలందరూ మంచి మిడిల్ ఏజ్, మేబీ మీ ఏజ్లు ఉంటాయి, ఆ ఏజ్లో వచ్చారు ఎక్కువ మంది. 10 జంటలు వచ్చారు, 11వ జంట వీళ్ళు క్రిస్టియన్ జంట. ఫస్ట్లో మీకు చెవులో చెప్పుకోమని చెప్పాం కదా, టెల్ వన్ పాజిటివ్ పాయింట్. అక్కడ టైం ఉంది కాబట్టి మైక్లో చెప్పుకోమని చెప్పాం, ఇద్దరు మైక్లో చెప్పుకున్నారు అందరూనే. కానీ ముసలి జంట చూశాను, ఎవరు మన క్రైస్తవ జంట, ఈయనేం చెప్తారులే, తర్వాత ఆమెకు మాటలు కూడా లేవు, పడిపోయావు కాబట్టి మైక్ ఇవ్వలేదు వాళ్ళకి. ఇవ్వకపోయేసరికి వెంటనే ముసలాయన, అయ్యా ఒకసారి మైక్ ఇస్తారా అన్నాడు. ఎంత నేను తక్కువగా అంచనా వేస్తాను అనిపించింది. మైక్ ఇచ్చాను, ఇస్తే ఆయన అన్నాడు, ముసలాడు ఉణికిపోతున్నాడు ఆయన, అయ్యా ఈ లోకంలో నాకు బాగా ఇష్టమైన పని ఏమిటంటే అని ఆ చక్రాల కుర్చీలో వీల్ చైర్లో ఉన్న భార్యను చూపిస్తూ, ఇటువంటి భార్యకి పరిచయం చేయడం అన్నాడు. ఇంకేం చెప్పలేదు, నాకు మైక్ ఇచ్చాడు. భోజనం టైంలో మిగతా భర్తలు చెప్తారు, సార్ ఉదయం లెగిస్తే ఆమెను టాయిలెట్కు ఎత్తుకొని తీసుకెళ్ళాలి, నడలేదు కాబట్టి తీసుకెళ్ళి టాయిలెట్ ఏదైతే ఈయనే కడగాలి, 84 ఏళ్ళు ఈయనే కడగాలి. సార్ నెక్స్ట్ స్నానం చేయాలి, అన్ని బట్టలు ఈయనే వేయాలి, నెక్స్ట్ వంట చేయాలి, చేయలేవదు కాబట్టి తినిపించాలి, సాయంకాలం 4 o'clock నైట్ వాచ్మెన్ డ్యూటీకి వెళ్తాడు, చక్రాల కుర్చీలు ఏమి తోసుకుంటూ, పిల్లలు లేరు వాళ్ళకి, అనాథులు ఒక విధంగా, తీసుకెళ్తాడు, రాత్రంతా పడుకోబెడతాడు అక్కడ, రాత్రంతా డ్యూటీ చేసుకుంటాడు, మార్నింగ్ లెగిస్తాడు, మరలా ఆమెను ఎత్తుకొని చక్రాల కుర్చీలో తోసుకుంటూ ఇంటికి వచ్చి ఒక నెలల పిల్లకు చేయవలసినంతా చేయాలి. ఒకవేళ కానీ ఆయన పరిచర్య చేయించుకోవడానికి పెళ్లి చేసుకుంటే ఎప్పుడో వదిలేసి ఉండేవాడు. పరిచర్య చేయుటకును, కష్టములోను సుఖములోను, వ్యాధి అందును బాధ అందును వేరొక స్త్రీని వల్లక నీకే భర్తనై ఉందినని ప్రమాణము చేయించున్నానని నిబంధనకు బద్ధుడై, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అది 2011లో జరిగింది, 2011లో, 2012లో సేమ్ ప్లేస్లో మళ్ళీ జరిగింది. ఈసారి ఒక చర్చ్ డాబా మీద పెట్టారు, బిలీవర్స్ చర్చ్, గాస్పెల్ ఫర్ ఈచ్ వాళ్ళది మీద పెట్టారు. మళ్ళీ ఇతను వచ్చాడండి, ఇప్పుడు మీదకి రావాలి, కుర్చీ అక్కడ విడిచిపెట్టాడు. ఎవరైనా పిలవచ్చు కదా, బాబు కొంచెం సాయం చేయనా, కొంచెం రాయమ్మా సాయం చేయనా, తీసుకెళ్తా మీద అన్నాడు. కుర్చీ అక్కడ విడిచిపెట్టాడు, ఎత్తుకున్నాడు ఎవని, ఇక్కడ గొర్రె పిల్లలు పెట్టుకున్నాడు, మెట్లు ఎక్కుతున్నాడు, అలిసిపోతున్నాడు, అయిపోతున్నాడు మనిషి పాపం. ఎత్తుకొని రావాలి కదా, 85 ఏళ్ళు ఇప్పుడైతే. పోనీ వచ్చినాడు ఆ చివరి కుర్చీలో మెట్ల దగ్గర కూర్చున్నాడు, కూర్చుండిపోవచ్చు కదా, లేదు, ఈయన కూర్చున్న ప్లేస్ అదే ప్లేస్లో కూర్చున్నాడు. వచ్చి తీసుకొచ్చి ముందు పెట్టి పక్కనే వచ్చి భార్యని కూర్చోబెట్టాడు. ఆమె అప్పటికే సింక్ అయిపోయింది, బాడీ అంతా కుచించుకుపోయింది, బాడీ అంతా. భార్యని కూర్చోబెట్టాడు. నెక్స్ట్ ఏం చేసి తెలుసా, అంతా సినిమా సీన్లో చెప్తున్నాను మీకు, చూడండి నేనేం చూసే చెప్తున్నాను. ఒకటే బ్లాంకెట్ ఉంది, పేదోడు అంతకంటే లేదు వాళ్ళకి. సర్రమని బ్లాంకెట్ తీశాడు, తీసి తన భార్యకి కవర్ చేశాడు బ్లాంకెట్తోనే.
ఇదే టాపిక్ మాట్లాడుతున్నాను నేను. ఉడికిపోతున్నాడు చలికి. డైరెక్ట్ అది జనవరి నెల. చలికి ఉడికిపోతున్నాడు. ఉడికిపోతూ వింటున్నాడు. ప్రతి 5 నిమిషాలకి భార్య వైపు చూస్తున్నాడు. ఎందుకంటే ఇది కానీ జారిపోతే అమ్మల్ని వేసుకోలేదు. ప్రతి 5 మినిట్స్కి ఇలా చూడడం, ఇలా కవర్ చేయడం, మళ్ళీ ఇదే పన్నెండు ఎవ్రీ 5 మినిట్స్కి. ఇంకొక స్టేజ్కి వచ్చేసరికి నాకు చూడడం మానేశాను. నా కళ్ళ నీరు వచ్చేస్తుంది. చూడడం మానేశాను నేను. క్రీస్తు సంఘానికి ప్రాణము పెట్టినంతగా ఎలా పరిచయం చేశాడో అది అక్కడ డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తున్నాడు. ఎవరు? ఈ ముసలాయన. ఏంటి డెమాన్స్ట్రేషన్? గాస్పల్ డెమాన్స్ట్రేషన్. సువార్త యొక్క డెమాన్స్ట్రేషన్ అక్కడ చేస్తున్నాడు తన భార్యకి పరిచయం చేయడం ద్వారా. అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వెళ్ళాం. ఈసారి కనబడలేదు. అమ్మ ఏదేమో అతని పేరు యాక్చువల్గా అప్పారావు, కానీ ప్రభువుని నమ్ముకున్న తర్వాత చర్చ్ వాళ్ళు ఆయనకి జోసఫ్ అని పేరు పెట్టారు, భార్యకి సారా అని పేరు పెట్టారు. అమ్మ మన వీళ్ళకి తెలియదు కదా, వీళ్ళు మామూలుగా వాళ్ళ కాలనీలో ఇతను అప్పారావు ఉంటారు. ఏమో అప్పారావు లేరమ్మా, అప్పారావు గారు ఫ్యామిలీ రాలేదు. లేదు సార్, మొన్న డిసెంబర్లో ఆమె చచ్చిపోయింది సార్, క్రిస్మస్ అప్పుడు చచ్చిపోయింది సార్ ఆమె అని చెప్తూ అన్నారు. అయ్యా సార్, మా యొక్క కాలనీలో ఒక భర్త ఎలాగుండాలో మాకు చూపించాడు సార్ ఆయన. అంటే ఈ అప్పారావు సువార్తను ఎప్పుడు ప్రకటించలేదు, జీవించాడు. హీ నెవర్ ప్రీజ్ ద గాస్పల్, బట్ హీ లివ్డ్ ద గాస్పల్ ఇన్ హిస్ కమ్యూనిటీ. ఎలాగ గాస్పల్ ప్రజెంట్ చేశాడు? ఏ విధంగా అయితే తన భార్యకు పరిచయం చేస్తున్నాడో, ఎవరైతే క్రీస్తు నాయకత్వం కిందకు వస్తారో వారు ఈ విధంగా పరిచయం చేయబడతారు అన్న సువార్తను ప్రకటించాడు అక్కడ. సో తమ్ముళ్ళు, ప్రత్యేకంగా మన సంస్కృతి జడిసిపోయి భార్యకి ఆ టీ చేయడం, కాఫీ చేయడం, అప్పుడప్పుడు ఆమె వంటగదిలో రానియకుండా వంట చేయడం, ఇవన్నీ కూడా వాక్యానుసారము. రైట్? గుర్తుపెట్టుకోండి, వాక్యార్థం. ఎందుకంటే క్రీస్తు ముందు సంఘాన్ని పరిచయం చేశాడు, ఇప్పుడు సంఘం ఆయన పరిచయం చేస్తుంది. అటువలే భర్తలారా మీరును మీ భార్యను ప్రేమించాలంటే అటువలే భర్తలారా ముందు మీరు పరిచయం చేయండి మీ భార్యలకి. ఓకే, రెడీగా ఉన్నారా భర్తలారా? చిన్న చిన్న స్టార్ట్ చేయండి. అసలు వంట చిన్న చిన్న స్టార్ట్ చేయండి. వంటలు నేర్చుకోండి దయచేసి. ఎంతమంది భర్తలకు వంట వచ్చు? చేయొద్దండి, వంటలు వచ్చి భర్తలు చేయొద్దని అంటే కేవలం అన్నము పప్పు ఎగ్ ఆమ్లెట్లు కాదు, రకరకాల వంటలు నేర్చుకుంటారా. యూట్యూబ్ తల్లి ఉంది మనకి. ఎవరున్నారు? యూట్యూబ్ తల్లి ఉంది. రకరకాలు నేర్చుకుంటారా. వండర్ఫుల్. టేస్ట్గా చేయండి, నేర్చుకోండి. పెద్ద పెద్ద స్టార్ హోటల్స్లో కుక్కులు అంతా ఎవరండి? మనమే. స్టార్ హోటల్లో కుక్కులు ఎవరు? మనమే. అక్కడ చేస్తారు. 1000 మంది పెళ్లి జనానికి కుక్కులు ఎవరు? మనమే. అక్కడ చేస్తారు. లెట్ us నేర్చుకుందాం మనం. రైట్. రైట్, థ్యాంక్స్. 4వ ప్రేమ భాష అక్కడ ఏంటి రాస్తుంది? గిఫ్ట్స్, బహుమతులు. యోహాన్ రాసిన సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. John 3:16. ఏంటది John 3:16? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఇచ్చెను. ఏంటి ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడు చెప్పండర్రా. ఎందుకు ఇచ్చాడు? సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఇచ్చెను. రైట్. దేవుడు తన కుమారుని గిఫ్ట్గా ఇచ్చాడు. ఆ గిఫ్ట్ని మనం ఏం చేసాము? వాట్ డిడ్ వి డూ విత్ దట్ గిఫ్ట్? ఏం చేసామండి ఆ గిఫ్ట్ని? సింహాసనం మీద కూర్చొని పెట్టామా? సిలువ వేసాం కదా. సిలువ మీద చనిపోయి తిరిగి లేచి పునరుత్థానుడు అయిపోయిన తర్వాత కుమారుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? చెప్పండి. తండ్రి కుడిపాశ. ఏం చేస్తున్నాడు అక్కడ? ఎవరి కొరకు? నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది, ఎందుకు ప్రభా నువ్వు ఇంత టాలరేట్ చేస్తావు మమ్మల్ని?
వై డూ యూ టాలరేట్ అస్ సో మచ్? నాకు ఒక్కటే వస్తా జవాబు ఏంటంటే, నేను ప్రేమిస్తున్నాను కాబట్టి. లేకపోతే మిమ్మల్ని టాలరేట్ చేయవలసిన అవసరత నాకు లేదు. నేను ప్రేమిస్తున్నాను కాబట్టి మిమ్మల్నిగా వదిలి వేయలేకపోతున్నాను. ఐ కాంట్ లీవ్ యూ యాజ్ యు ఆర్ బికాజ్ ఐ లవ్ యూ. ఇప్పుడు దేవుడు మన పట్ల కలిగిన ప్రేమని కేవలం కబుర్లతో సరిపెట్టలేదండి, క్రియేట్ చేశాడు. హీ యాక్టెడ్. అదేవిధంగా భార్యాభర్తలారా మన మధ్యలో ఉన్న ప్రేమ ప్రతిసారి మాటలతో తృప్తి చెందండి. కొన్నిసార్లు ఈ ప్రేమ కంటితో కనబడి చేతితో తాకే గుర్తులు కోరుకుంటుంది. అది ఏమీ కాదు, గిఫ్ట్స్. ఇక్కడ ఒక 11 జంటలు కూర్చున్నారు. ఎంతమంది గిఫ్ట్స్ ఇచ్చుకొని అలవాటు ఉన్న చేతులు ఎత్తండి. ఒకరికొకరు గిఫ్ట్స్ ఇచ్చుకొని అలవాటు ఉన్న చేతులు ఎత్తండి. ఒకరికొకరు గిఫ్ట్స్ ఇచ్చుకొని అలవాటు. వెరీ గుడ్. పాస్టర్ కపుల్ ఈస్ ప్రాక్టీసింగ్. టీచ్ ఇట్ టు యువర్ కాంగ్రిగేషన్. ఇంకొక కపుల్ చెయ్యెత్తారు. అమ్మ, మనం ఏదో గిఫ్ట్స్ ఇచ్చి మన జీవిత భాగస్వామిని మునగ చెట్టు ఎక్కించడం కాదు. ఎందుకు గిఫ్ట్స్ ఇస్తున్నామనంటే, మన జీవిత భాగస్వామి గిఫ్ట్ ఇవ్వడం ద్వారా మనం ఏం చెప్తున్నామంటే, ఐ లవ్ యూ, నువ్వు నాకు విలువైన వ్యక్తివి, నువ్వుంటే నాకు ఇష్టం. ఒక గిఫ్ట్ నేను చెప్పాలనుకుంటున్నాను, దానికి నయా పైసా ఖర్చు పెట్టనక్కర్లేదు, దానికి బదులేం లేదు, నో రిప్లేస్మెంట్. ఎనీ గెస్ ఏంటి ఆ గిఫ్ట్? భర్త భార్యకి, భార్య భర్తకి ఇచ్చుకునేది. ఏంటి ఆ గిఫ్ట్ అండి? డబ్బులు ఖర్చు పెట్టనక్కర్లేదు, దానికి నో రిప్లేస్మెంట్. చెప్పండి, సింగిల్గా వచ్చే లేడీస్ కూడా చెప్పొచ్చు, పర్లేదు. ఏంటి ఆ గిఫ్ట్ భార్య భర్తకి ఇచ్చుకునేది? ఈనోక్ అండ్ రూత్, వాట్ ఈస్ దట్ గిఫ్ట్? చెప్పండి. ఇంతని దానికి ప్రైస్ ట్యాగ్ పెట్టలేవు, కానీ చాలా విలువైన గిఫ్ట్ అది. అది బ్రాడ్ టైటిల్, దానికి ఎంత సబ్ టైటిల్ ఉండాలి. దేవుని ప్రేమ ఏ విధంగా, దేవుని ప్రేమ ఏ విధంగా చూపించుకుంటాం ఒకరికొకరికి చెప్తాను, జాగ్రత్త వినండి. వసంత్ని తన బలహీనతలంతటితో, అది నాకు చికాకు కలిగిస్తుంది, నాకు కష్టం అనిపిస్తుంది, నన్ను ఇరిటేట్ చేస్తుంది, వాటన్నిటితో పాటు వసంత్ని వసంతలాగా అంగీకరించి ప్రేమించి అన్ని పరిస్థితుల్లో తనతో పాటు నిలబడి ఉండడం. స్టాండింగ్ విత్ యువర్ స్పౌస్ ఇన్ ఆల్ టైమ్స్, ఇన్ ఆల్ సిచ్యువేషన్స్. అదంత ఈజీది అంటారా? అంత ఈజీ జరుగుతుంది అంటారా? నో. అంత నాకు నచ్చినట్లు వసంత ఉంటే ప్రేమ తన్నుకుంటూ వస్తుందండి. ఏమాత్రం చిన్న తేడా కొట్టే మాట ప్రవర్తన వచ్చిందనుకో, ఇమ్మీడియట్లీ ఇలాగ ప్రేమ గ్రాఫ్ ఉన్నదే టర్రమని కింద పడిపోతుంది, తేడా వచ్చిందంటే. లేదు, అన్ని స్థితిగతుల్లో, అన్ని వేళల్లో, ఆ సంఘటనలో నువ్వు ఆడే మాట, నువ్వు ప్రోత్సహించి ఎంకరేజ్ చేసి ఆడే మాట, అది నీ గిఫ్ట్. ఆ సంఘటనలోని నీ జీవిత భాగస్వామి అందరూ అనుమానిస్తున్నారు, అందరూ ఆడిపోసుకుంటున్నారు, కానీ నువ్వు అంటావు నాకు ఎవ్వరితో సంబంధం లేదండి, మీరేంటో నాకు తెలుసు అని నువ్వు అంటావే మాట, అది గిఫ్ట్. అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఏమవ్వినా మీతో నేను ఉంటా, మీ దగ్గరే ఉంటాను, గింజన్నం తిన్నా మీ దగ్గరే పడి ఉంటాను అని నువ్వు తీసుకొని నిర్ణయం అన్నదే, అది నువ్వు ఇచ్చే గిఫ్ట్. ఎలాంటి గిఫ్ట్లు మనం ఒకరికొకరు ఇచ్చుకుంటున్నాము, ఆ సంఘటన, ఆ మాట గుర్తుకొచ్చేటప్పుడు మన మధ్యలో ప్రేమ పొంగి పొర్లి పారుతుందా, లేకపోతే ఇలాగ నలిపి కింద పడిపోతుందా? అక్క వద్దక్క ప్లీజ్ అక్క, అప్ప ఆ ఇన్సిడెంట్ గుర్తుకొస్తే గుండెలు పగిలిపోతుంది అక్క, వద్దక్క ప్లీజ్ అక్క, అది అయిపోయింది, పోయింది అక్క, పేడకెళ్ళకపోయింది అని అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు.
ఎలాంటి గిఫ్ట్లు మనం ఒకరికొకరు ఇచ్చుకుంటున్నాం. డబ్బు ఉంటే ఒక పట్టు చీర కొనియడము, డబ్బు ఉంటే ఒక తులం బంగారం కొనియడం చాలా ఈజీ అండి. కానీ నేను చెప్పాను ఈ గిఫ్టు, ఇది చాలా విలువైన గిఫ్ట్ అండి. గొంతుకులో ప్రాణం ఉన్నంత వరకు గుర్తుండిపోయే గిఫ్ట్. చెక్ 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 ఇప్పుడే చెప్పాను, దేవుడు చేతపడాల్సిన ఏ మైక్ కూడా వేడి చేయకూడదని. మనకి 2 మైకులు ఇచ్చారు. రైట్ రైట్, నో ప్రాబ్లం. మాకు 91లో పెళ్ళయింది. అప్పుడు మేము పనిచేస్తున్న సంస్థ పేరు యూఎస్ఐ, యూనియన్ ఆఫ్ ఎవాంజలికల్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా, EU. మా యొక్క జీతం సిస్టమ్ ఎలా ఉండేదంటే మాకు 1300 రూపాయలు జీతం, 1300 రూపీస్ వాజ్ అవర్ శాలరీ దోస్ డేస్. ఓకే, నో ప్రాబ్లం. 1300 రూపీస్ మా శాలరీ. ఇంటి అది వేరేగా ఇచ్చేవారు, శాలరీ 1300 రూపీస్. ఒకవేళ ఆర్గనైజేషన్కి డబ్బులు తక్కువ వచ్చాయి అనుకోండి, 10%, 20%, 1300లో కట్ చేసేవారు. ఓకే, సో ఒక సంవత్సరం మా పెళ్ళి 91 అయింది. ఫస్ట్ క్రిస్మస్కి మేము ప్లాన్ చేసుకున్నాం వీళ్ళింటికి వెళ్ళాలని, ఖరగ్పూర్ వెళ్ళాలని. కానీ జీతం కూడా చూస్తున్నాం 1300 రూపీస్ వస్తుందా, ఫుల్ శాలరీ వస్తుందా లేదా అని చూసుకునేసరికి ఆ రోజుల్లో బ్యాంకుల్లో పడ్డాం కాదు కదా, డీడీ చేసేవారు, రిజిస్టర్ పోస్ట్లో పంపించేవారు. సో చూస్తున్నాను ఆసక్తిని. కరెక్ట్గా పోస్ట్ అన్నాడు పోస్ట్ మ్యాన్. ఫస్ట్ వీక్లో ఎప్పుడు వచ్చింది, డిసెంబర్ వస్తే టికెట్స్ రిజర్వ్ చేసుకోవాలి, ట్రైన్ టికెట్స్. చింపారు, చూస్తే 50% కట్టు, 650 రూపాయల శాలరీ. ఒక్కసారి కళలన్నీ ఏమైపోయి టికెట్, కొత్త బట్టలు అన్నీ కూడా వర్షక్. సో నేను అది పట్టుకొని అలా బాధతో కూర్చుని పోయాను. ఫస్ట్ క్రిస్మస్ కదా, ఎవరికి ఉంటుందండి కదా, పెళ్ళి కొత్త. అలా కూర్చుని పోయాను. నాకు అది అలవాటు, ఎందుకంటే మా నాన్నగారు ఒకటే జీతం, 6 పిల్లలు, చాలా కష్టపడేది మెయింటెనెన్స్కి. కానీ దీనికి అలవాట్లేదు. వీళ్ళ పేరెంట్స్ ఇద్దరు కూడా రైల్వే ఎంప్లాయీస్. సో వీళ్ళకి 2 జీతాలు, మాకు 1 జీతం, 6 పిల్లలు. వీళ్ళు 2 జీతాలు, 50% డిస్కౌంట్, 3 పిల్లలు. సో తను వెంటనే నా దగ్గరికి వచ్చింది, తీసుకొని నా చేతిలో డీడీ తీసుకుంది, డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకొని ఇలా చూసింది. చూస్తే 650 రూపాయలు. ఫస్ట్ షాక్, కొంచెం షాక్ అయింది. వెంటనే తేరుకొని నేను అప్పటికే బాధతో కూర్చున్నాను అనమాట. వచ్చేసరికి తేరుకొని వెంటనే దగ్గరికి వచ్చి ఇలా చేసింది. డోంట్ వరీ, ఐ యామ్ విత్ యూ. భయపడొద్దు, నేను మీతో ఉన్నాను. 34 ఇయర్స్ అయిపోయింది, ఇంకా ఆ గిఫ్ట్ మర్చిపోలేకపోతున్నాను. తమ్ముళ్ళు చెల్లెళ్ళు జాగ్రత్తగారండి. ఇట్స్ నాట్ అబౌట్ ద ప్రాపర్టీస్, ఆస్తులు అంతస్తులు కాదు, ఏ సంపాదించినది కాదు. ఈవెన్ గంజన్నం తిన్నా, యువర్ టుగెదర్నెస్, ఒకరికొకరికి ఇచ్చుకున్న ఆ యొక్క సాన్నిహిత్యం, ఆ టుగెదర్నెస్ ఇదే గ్రేటెస్ట్ గిఫ్ట్. ఓకే, థ్యాంక్ యూ. లాస్ట్ చెప్పి 5 మినిట్స్ వాళ్ళ దాకా 5 మినిట్స్ క్లోజ్ చేసేస్తాను. జస్ట్ 5 మినిట్సే టైం చూసుకోవచ్చు మీరు. అక్కడి ప్రేమ భాష యాక్ట్స్, లాస్ట్ దల్లా వర్డ్స్ ఆఫ్ ఎఫర్మేషన్, నిర్ధారణతో కూడిన మాటలు, ప్రోత్సాహక మాటలు, నిర్ధారణతో కూడిన మాటలు, ప్రోత్సాహక మాటలు. లేకపోతే యోహాను సువార్త 1వ అధ్యాయము నోట్ చేసుకోండి, జస్ట్ ఇంటికి వెళ్ళి చదువుకోండి. జాన్ ద గాస్పల్ ఫస్ట్ చాప్టర్ 42 నుంచి 47 వచనాలు మీరు నోట్ చేసుకొని ఇంటికి వెళ్ళి చదవండి. అవి 42 నుంచి 47 ఆయా వ్యక్తుల్ని ప్రభువు ఎంత చక్కగా వాళ్ళని ప్రోత్సహించి ఎంకరేజ్ చేశాడో మనకు కనబడుతుంది. అవునండి, యేసయ్య తన 3.5 ఇయర్స్ మినిస్ట్రీలో ఎక్కడ కూడా ఇలా చిదిపేసి కించపరిచే మాటలు మాట్లాడలేదు. ఖండించాడు పాపాన్ని, సొంత కొట్టిన సమాధులారా అలా అన్నాడు తప్ప ఎట్టకారంగా కాదు. అది ఎక్కడ కూడా ఆయన కించపరిచి మాట్లాడలేదు. ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని చూసినప్పుడు, అమ్మా ఎవరునూ నీకు శిక్ష విధించలేదా? లేదు ప్రభువా, నేను నీకు శిక్ష విధించను, గో అండ్ సిన్ నో మోర్, పాపం చేయొద్దుకెళ్ళి. ఆ యొక్క పేతురుని చూసినప్పుడు, సబాస్ పేతురు, ఈ బండ మీద నా సంఘం కడతాను. అమ్మా ఇశ్రాయేల్లో కూడా ఇలాంటి విశ్వాసం నేను చూడలేదు, నమ్మినట్టు నీ వాడైతే నమ్ము అన్న సమస్య సాధ్యం, నువ్వు నమ్మిన ఎలా దేవుని మేము చూస్తావు. ఇవన్నీ ఏం వర్డ్స్ అన్నీ. మరొక ఎగ్జాంపుల్ చెప్తాను. పేతురు 3 సార్లు అబద్ధం ఆడాడు.
ఈ డినైడ్ క్రైస్ట్ 3 times కదా. సో అప్పుడు వాక్యం ఏముందంటే మూడోసారి అబద్ధం ఆడిన తర్వాత ఈ లోపుగా కోడి కూసింది. కోడి కూర్చుంది వెంటనే పేతురు, వాక్యం ఏముందంటే యేసు పేతురు వైపు చూచినని ఉంది అక్కడ. ఎప్పుడైతే ప్రభు అలా చూచాడో బయటికి వెళ్ళాడో వెక్కి వెక్కి ఏడ్చాడు. ఈ క్రైడ్ బిట్టర్లీ, నేను బిట్టరే చేశాను నేను. ఓకే, అయిపోయింది సీన్ అక్కడికి. ప్రభు తిరిగి లేచిన తర్వాత ఆ సమాధి దగ్గర ఉన్న స్త్రీతో అంటాడు, నేను లేచానని సహోదరులకును పేతురుకి చెప్పు. వై ఈ మెన్షన్ పేటర్ సెపరేట్లీ? థింక్ చేయండి, ఎంత అద్భుతమైన దేవుడు చూడండి. నేను లేచానని సహోదరులకును పేతురుకును చెప్పు. ఓకే, వచ్చాడు ఈ అమ్మాయి, ఈ లేడీ వచ్చింది. బ్రదర్స్, గుడ్ న్యూస్, మన ప్రభు తిరిగి లేచాడు, నేను చూశాను. బ్రదర్స్, మీ అందరితో చెప్పమన్నాడు. అన్న పేతురన్న నీతో మళ్ళీ మళ్ళీ చెప్పమన్నాడు. అన్న మనం క్రియేట్ చేసుకున్నది సీన్ని. నీతో మళ్ళీ మళ్ళీ చెప్పమన్నాడు. నాతోనా? ఎస్, నీతోనే. పరిగెత్తాడు అక్కడి నుంచి. మిగతా శిష్యులు పరిగెత్తారు, కుర్రోళ్ళు కాబట్టి స్పీడ్కి వెళ్ళిపోయారు, కానీ సమాధి దగ్గర ఆగిపోయారు. పేతురు మాత్రం లోనికి వెళ్ళిపోయాడు సమాధిలోకి. అంటే పేతురు కురుంగిపోయినాడు, అబద్ధం ఆడేశాడని. ఆ అపరాధ భావన గిల్ట్ తినేస్తుంది. అచ్చో, తప్పు చేశారని. ఈ ప్రభువు యొక్క మాట ఏం చేస్తుందంటే పేతురుకు చెప్పారట కదా, దట్ వర్డ్ మేడ్ హిమ్ టు ఏంటిది ఒక్కసారి, ఎస్, హీ యాక్సెప్టెడ్ మీ యాజ్ ఐ యామ్, నన్నుగా అంగీకరించాడు అని పరిగెత్తుకొని వెళ్తాడు. అది ఎంకరేజింగ్ వర్డ్. అది నెక్స్ట్ పరమగీతాలకు వద్దాం. 2వ అధ్యాయంలోని 2nd chapterలో ప్రియురాలు ఏం చెప్తుందంటే, నిన్న అడవిలో లిల్లీ పుష్పము వంటిదాన్ని అంటది. అడవిలో లిల్లీ పుష్పము వంటిదాన్ని. అవునండి, ఆ రోజుల్లో లిల్లీ పుష్పానికి ఎలాంటి వాల్యూ లేదు, విలువ లేదు, సాదాసీదా పువ్వు అది. అంటే ప్రియురాలు ఏం చెప్తుందంటే, నాకంత వాల్యూ లేదు, నాకంత సీన్ లేదు, నాకంత విలువ లేదు అంటే ప్రియుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు బలు రక్కసు చెట్ల మధ్య వల్లి పద్మం వంటి దానివి, రోజ్ ఆఫ్ షారోన్. హిందీలో చాలా బ్యూటిఫుల్ ఎవడదా, హిందీలో వాట్ ఈస్ షారోన్ కా గులాబ్. అంటే ఆ రోజుల్లో ఆ పువ్వుకి విపరీతం డిమాండ్, వాల్యూ. అంటే ఏంటి, ఈమెమొచ్చి నేను లిల్లీ పుష్పం నాకు వాల్యూ లేదంటుంటే, నో 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 నో, నువ్వు నా దృష్టిలో మాత్రం వాల్యూ ఉంది నీకు. సి, ఇక్కడ ప్రియురాలు కురుగుపోతుంది లో సెల్ఫ్ ఎస్టీమ్తో, తక్కువ ఆత్మ ఏమంటారు తన పట్ల ఉన్న తనకి స్వయం విలువ లేకుండా కురుగుపోతుంటే ప్రభు ఏం చేస్తున్నాడు, ప్రియుడు ఏం చేస్తున్నాడు, లిఫ్ట్ చేస్తున్నాడు. అన్న ఒకవైపు కురుగుపోతుంది పిల్లలు లేరని. ఏమంటున్నాడు ఎల్కానా, నేను 10 మంది కుమారుల కంటే శ్రేష్ఠుని కానా? ఎంకరేజింగ్ వర్డ్. ఇన్ ద సేమ్ వే భర్తలారా భార్యలారా ఎంకరేజ్ చేసుకోండి ఒకరినొకరు. ఒకరి గిఫ్టింగ్స్ని ఒకరు ఎంకరేజ్ చేసుకోండి. ఒకవేళ భర్తలారా భార్యలు కానీ చక్కగా వాళ్ళు పాటలు పాడి చక్కగా వాళ్ళు మీటింగ్ నడిపిస్తుంటే, స్త్రీల కోట అవన్నీ నడిపిస్తుంటే, భర్తలకు మీరేం చెప్పాలి తెలుసా? మామూలు ఎలా చెప్తా ఉంటే, ఇదిగో మీటింగ్కి వెళ్ళు, తొందరగా వంట చేసుకొని, నువ్వే వంట చేసుకొని నువ్వే చెప్పాలా? ఎంకరేజింగ్ ఎలా ఉంటుంది? నువ్వు మీటింగ్కి వెళ్ళు, నేను వంట చేస్తాను. ఎలా ఉంటుంది రా భార్యలు మీకు ఆ టైంలో? అమ్మ, మా జీవితం రోజు మీటింగ్లో ఎంత బాగుంది అనిపిస్తుంది కదా. ఎంకరేజింగ్. నీ భర్త వచ్చి ఇక్కడ పాడుతున్నప్పుడు చక్కగా అందరూ వచ్చి చెప్తారు, అన్నా చాలా బాగా పాడావన్నా, నువ్వు చెప్పకపోతే ఏదో లోతుడిపోద్ది. ఈయనకు ఇందులో బ్యూటిఫుల్ వర్షిప్ ఒక్కసారి అందుకొని చేశాడు. ఐ వాజ్ ఎంబర్స్డ్. రూత్ చెప్పింది భర్తకి, నువ్వు చాలా బాగా వర్షిప్ లీడ్ చేసావని. తెలిసాను మా ఆయనకి, తెలియదు కదా చెప్పాలి నోడుతోనే. చాలా మనకు పెద్ద మా ఆవిడ తెలుసండి, నేను అక్కర్లేదు, మా ఆయనే తెలుసండి. ఓకే, మావిడికి అంటుంది మీది అదే కేసు అంటుంది ఇక్కడ, అక్కడ నుంచి అప్పుడు నేను పర్లేదు తెలుసులే. ఎందుకంటే ఎంకరేజ్ ఈచ్ అదర్. ద సేమ్ వే
మా పిల్లలకు కూడా చెప్తున్నాడు, పిల్లలకి మనకి ఎంతసేపు ఈ ప్రత్యేక చైతన్య నారాయణలోకి వెళ్తే ఇంకా బతుకంతా కూడా ఏ గిఫ్ట్స్ ఉండవు. ఎందుకు? బాల్య కార్మిక వ్యవస్థ, చైల్డ్ లేబర్ అంతా కూడా అక్కడే జరుగుతుంది. మార్నింగ్ 7 నుంచి రాత్రి 7 గంటల వరకు. ఐఐటి ఫౌండేషన్ అక్కడ మొహం ఫౌండేషను కదా, ఏమి లేదు, ఉడిదే ఒక 4-5 మీద పెడతాడు కాన్సన్ట్రేషన్, మీదంతా తుప్పల్లోకే అని చెప్తుందండి. మా బాబు 2వ క్లాస్లో ఉన్నప్పుడు సెకండ్ స్టాండర్డ్ యూస్ టు ప్లే డ్రమ్స్ ఎలా వాయించేవాడు తెలుసు? దేని మీద? డైనింగ్ టేబుల్ మీద దుబ్బు దుబ్బు దెబ్బ దెబ్బ దెబ్బ. ఫ్యామిలీ ప్రేయర్ అప్పుడు కుటుంబ ప్రార్థనకు డేక్షాలు గరిట్లు మొంతలు పట్టుకొచ్చేవాడు. మేము పాడుతుంటే గరిట్లు డేక్షాలతో టకా 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 టక్ గోల గోలు చేసేవాడండి. కానీ వాట్ హ్యాపెండ్, మేము ఆపిలేదు, హ్యాపా అనలేదు, కొట్టవు కొట్టవు. 6th స్టాండర్డ్కి వచ్చేసరికి 6వ క్లాస్కి వచ్చేసరికి అప్పుడు మేము గ్రేస్ టెంపుల్ చర్చ్ ఒక చర్చ్కి అటెండేవాళ్ళు. మేము వర్ పార్ట్ ఆఫ్ దట్ చర్చ్ ఫర్ 19 years. ఆ చర్చ్లోని ఏ మ్యూజిక్ మార్క్స్ దగ్గరికి వెళ్ళకుండా ఈ స్టార్టెడ్ ప్లేయింగ్ డ్రమ్స్, స్కిల్ఫుల్గా వాయించడం ప్రారంభించాడు లైక్ ఇంగ్లీష్ వర్షిప్లో. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి వచ్చేసరికి ఈజ్ బికేమ్ వన్ ఆఫ్ ది బెస్ట్ డ్రమ్మర్ ఇన్ విశాఖపట్నం. ఆ రోజుల్లో బెస్ట్ డ్రమ్మర్ అయిపోయాడు. డిగ్రీకి వచ్చేసరికి నోవటలోడు పిలిచేవాడు, వాయిస్తున్న విధానం చూసేవాడు. ఎక్కడ చూశాడు వాడు, ఏ చర్చ్లోనో ఏ మీటింగ్ చూసేవాడు. చూసి బేరం పెడుతున్నాడు, మాకు వచ్చి వాయించి నీకు ఎంత పే చేస్తాం. వెళ్ళలేదు చెప్తున్నాను నేను. వాడు ఈ చైతన్యుడు ఉన్నాడా, ఎంఈసీ ఎక్కడే చేశాడు, ఎక్కడ చైతన్యంలోనే. ఆదివారం టెస్టులు ఉంటాయి కదా వాళ్ళకి, ముందే చెప్తాడు, డాడీ నేను ఆదివారం వెళ్ళను, టెస్ట్ రాయడానికి వెళ్ళను, నువ్వు వెళ్ళొద్దు మేము కూడా. కరెక్ట్. చైతన్యుడు ఊరుకుంటాడా? ఫోన్ వస్తుంది కదా, సార్ ఈరోజు మీ వాడు రాలేదు సార్, రాడు సార్. నేను ఎక్కడి నుంచి? అదే సార్, తండ్రిగా మీరు ఎలాగంటే ఎలా సార్, ఫాదర్గా సార్. చిన్న ఫ్యామిలీ టీచింగ్ ఫోన్లో. ఈరోజు కానీ మీరు ఆదివారం కదండి, మీ భార్య పిల్లలతో మీరు సమయం గడిపితే రేపు సోమవారం మా పిల్లలకి ఇంకా బాగా బోధిస్తారని అనమాట. ఆ లెక్చరర్కి ఎక్కట్లేదు. ఏం సార్ అందరూ మీలా ఉండరు సార్ అని అన్నాడు. సార్ మరి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్లో మీ వాడికి ఎన్ని మార్కులు వస్తే మాకు అడగండి సార్. నేను అన్నాను, మా వాడికి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో ఎన్ని మార్కులు వస్తాయో నేను అడగను, ఆదివారం పంపించి నువ్వు అడగొద్దు. మ్యాచ్ ఫిక్సింగ్. అర్థం నీకు? ఒక్క ఎగ్జామ్ రాయలేదు, ఏది హీట్లోనే, డైరెక్ట్ పబ్లికే. సింపుల్గా ఆడుతూ పాడుతూ రాసేవాడు, 90% వచ్చింది. ప్రతి ఎగ్జామ్ రాసినోడికి 85-80 వచ్చాయి. దేవుడు తను కనపరచడానికి కనపరుస్తాడు. సో ఏమైంది తెలుసా, నౌ మై సన్ ఈజ్ నాట్ ఓన్లీ ఎ పాస్టర్. అదే ఆ చర్చ్ అనేది వెరీ ఎలైట్ చర్చ్. అది ఆల్ బిగ్ షాట్స్, ఆల్ బిగ్ యంగ్ క్రీమ్ అండ్ సాఫ్ట్వేర్ అండ్ బాబా గ్లామరే వేరే ఆ చర్చ్లోనే. ఆ చర్చ్లోని ద వే హీజ్ అంటే జాజ్ వాయిస్తూ వర్షిప్ లీడ్ చేయడం చాలా ఈజీ, చాలా కష్టం. ప్లేయింగ్ కీబోర్డ్ అండ్ ప్లేయింగ్ గిటార్ వాయిస్తూ వర్షిప్ లీడ్ చేయడం ఈజ్ ఆల్మోస్ట్ వన్ అండ్ ఓన్లీ, వెరీ ఫ్యూ ఇన్ ద ఇండియా. ఈ ప్లేస్ ద డ్రమ్స్ వాయిస్తూ ఇక్కడ పెట్టుకుంటాడు, డ్రమ్స్ వాయిస్తూ ఎక్కడ మిస్ అవ్వకుండా బ్రహ్మాండ వర్షిప్ లీడ్ చేస్తాడు. అండ్ తర్వాత ఈజ్ పవర్ఫుల్ వర్షిప్ లీడర్ వాళ్ళ చర్చ్లో. వాడు వర్షిప్ టీం నాడే చూస్తుంటాడు, అట్ సేమ్ టైం ఈజ్ అ గుడ్ ఎక్స్పోజిటరీ ప్రీచర్. నన్ను చెప్తానంటే మీ అక్కడ నొక్కిస్తుంటే 2వ క్లాస్లోని దబ్ 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 దబ్, ఫ్యామిలీ ప్రేయర్లో డేక్షాలు గరిట్లు టప్ 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 టప్. తల్లిదండ్రులారా చూడండి మీ పిల్లల్లో ఎలాంటి గిఫ్టింగ్స్ ఉన్నాయో. అలాగే మా పాప కూడా మేము చూసేవాళ్ళని, చాలా రిజర్వ్గా ఉండేది, అబ్జర్వ్ చేసేది, ఎవరితోనే ఫ్రెండ్షిప్ చేయాలన్నా. ఏంటి అలా అన్నయ్య చూస్తే అందరితో కలిసిపోతుంటాడు. ఇదేంటే మీ అన్నయ్య చూడు ఎంత చక్క కలుస్తారు అందరితో చర్చలో, నువ్వేటి అంతే అంటాడు. కానీ అది ఏం చేస్తుంది తెలుసా, ఆ స్వభావం తను ఒక సైకాలజిస్ట్ చేసింది, స్టడీ చేస్తుంది ఎవరిని సరే ముందు ఫ్రెండ్షిప్ చేయకముందు. సైకాలజిస్ట్ చేసింది తను, అది మేము గుర్తించాలి స్టార్టింగ్ క్లాస్. నేను చెప్తానంటే ఎంకరేజ్ ఈచ్ అదర్, రైట్? ఒకరినొకరు ప్రోత్సహించుకోండి. ఓకే, ఎన్ని ప్రేమ భాషలు చెప్పండి? నెంబర్ 1 మొట్టమొదటిది వచ్చాం, లాస్ట్ది 1 ఫిజికల్ టచ్, శారీరక స్పర్శ. 2వది క్వాలిటీ టైం. 3వది యాక్ట్స్ ఆఫ్ సర్వీస్, పరిచర్య కార్యాలు. 4వది గిఫ్ట్స్. 5వది రైట్ 2 minutes టైం. ఈ 2 minutesలోని కళ్ళు పూసుకుని ఎదురుని అప్పుడు మూసుకొని ఉండండి, నేను చెప్పేది ముయ్యండి, నేను చెప్తాను. కళ్ళు మూసుకొని ఒక 1 minute ఈ 5 నాది ఏంది,
నాకు ఇష్టమైన ప్రేమ భాష ఏంటి, నా ప్రాథమికమైన ప్రేమ భాష, వాట్ ఈజ్ మై ప్రైమరీ లవ్ లాంగ్వేజ్ అంటే ఆ ప్రేమ భాష నీ భార్య అనేది నీ భర్త నీకు అందిస్తే నీకు ప్రేమను పొందుకున్నట్టుగా సంతృప్తి, సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. ట్యాంక్ ఫిల్ అయినట్టుగా ఫీల్ అవుతాం. మిగతా నాలుగు కూడా అవ్వదు. ముందు వాట్ ఈజ్ యువర్స్, నాదేటో ఆలోచించుకో. భర్తలు భార్యలు ఇద్దరు కూడా ఎవరు కాదు ఆలోచించుకోండి. సెకండ్, నెక్స్ట్ 1 minute ఏమిటి ఆలోచిస్తారు తెలుసా? మా భార్యదేంటి, ఏమై ఉంటుంది, లేకపోతే భార్యలు మీరు మా భర్తది ఏమై ఉంటుంది ఆలోచించకండి. అడగకూడదు మళ్ళీ పక్క వాళ్ళకి. భర్తకు అడగకూడదు, ఇదేనిది చూచుకా పిల్లేవు ఇక్కడ, అడగకండి. డోంట్ ఆస్క్. నీ భర్తకు అడగకుండా ఊహించుకో, ఏది నా భర్తది, ఏది నా భార్యది ఊహించుకోండి. నేను 2 minutes తర్వాత 2 minutes 1.5 minute నేనేమంటానంటే స్టార్ట్ అంటాను. స్టార్ట్ అనగానే ఇద్దరు ఒకరి ముఖాలు చూసుకోవాలి. చూసుకొని ముందు భర్త అంటాడు భార్యకి, నీ ప్రేమ భాష చెప్పొద్దు, నువ్వేదో ఊహించుకున్నావో నీ జీవిత భాగస్వామి చెప్పాలి. నీది ఇదే కదా అని అడగండి భార్యకి. అడగగానే రైటర్గా అదేనండి అదే 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 అదే. సపోజ్ తప్పు అయిపోయింది అనుకో, పెళ్ళి 10 సంవత్సరాలు అయింది, ఇదేనా అర్థం చేసుకుంది నన్ను, ఓకే అలాగొద్దు. కాదండి నాది ఇదండి, సారీ ఇంతవరకు ఇది అనుకున్నాను. నెక్స్ట్ భార్యలు సాధారణ రైట్ చెప్పేస్తారు, సాధారణ భార్యలు రైట్ చెప్తారు. భార్యలు మీరు అడగండి, మీ ప్రేమ భాష ఇదే కదా అని అడగండి. ఓకే, ఈ టెస్ట్ అయిన తర్వాత ఏం చేయాలి నెక్స్ట్ చెప్తాను, తర్వాత క్లోజ్ చేస్తాం. మనం మ్యాక్సిమం 4 minutes 4 minutes మన టైం ఇప్పుడు. ఈ 4 minutes అంతా అయిపోద్ది ఇప్పుడు. ఓకే, ఫస్ట్ 1.5 minute తొందరగా ముందు కళ్ళు పూసుకోండి. నేను ఎస్ అంటాను, అప్పుడు ఇద్దరు ఒకరి ముఖాలు వచ్చి చెప్పుకోండి. టెస్ట్ ఇప్పుడు మీకు. సింగిల్గా వచ్చినా కూడా చూసుకోవచ్చు అమ్మాయి. యంగ్స్టర్స్ మీరు కూడా ఆలోచించుకోవచ్చు. పెళ్లి కానివాళ్ళు, సింగిల్గా వచ్చిన భార్యలు కానీ ఎవరైనా మీరు కూడా ఆలోచించుకోవచ్చు. ఎవరైతే అయిపోయిందో మీరు ముఖాలు తిరిగి మాట్లాడేసుకోవచ్చు. ముఖాలు తిరిగి మాట్లాడేసుకోవచ్చు ఎవరిదైతే అయిపోయిందో. మాట్లాడుకోండి, ఎవరి వైపు చూడుకోకండి, మీ ఇద్దరు ఒకరు చూసి మాట్లాడుకోండి. అడుక్కో ముందు భర్తలు అడగండి భార్యకి, ఇదేనా కాదని ఇది అడగండి. 5 ఏదో నువ్వు చెప్పాలి. మాట్లాడుకున్నారా? ఇద్దరు మాట్లాడుకున్నారా? వెరీ గుడ్. ఇద్దరు రైట్ చెప్పుకోవాలి. అలా ఎవరు ఉన్నారా చెప్పుకున్నారు, ఇద్దరు రైట్ చెప్పుకున్న వాళ్ళు ఎవరంటే చేయొద్దండి. ఎస్ పాస్టర్ గారు చెప్పేశారు, ఇద్దరు రైట్ చెప్పుకున్నారు. మిగతా వాళ్ళందరూ ఒకటి తప్పు ఒకటి రైట్ అయ్యిందా? ఎక్కువ మంది భర్తలు తప్పు అయి ఉంటారు నా లెక్క ప్రకారం. ఓకే, సో ఇప్పుడు తెలుసుకున్నారా? తప్పు అని చెప్పిన అంటే మీరు ఏది రైట్ చెప్పారా వాళ్ళకి చెప్పారా రైట్ ఏటో? రైట్. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం మీ చేతిలో నీ చెయ్యి నీ భార్య చేతిలో వేయు, పట్టుకోండి. ఒకరి చీరలో పట్టుకోండి, ఒకరి చీర పట్టుకోండి. రైట్, ఒకరి చీర పట్టుకోండి. ఈ చేయి పట్టుకోవచ్చు, ఈజీగా ఉంటుంది పట్టుకోవడానికి. రైట్, దట్స్ గుడ్. ఓకే, చిన్న ప్రార్థన చేయండి. జస్ట్ ½ an hour ప్రేయర్, ½ minute ప్రేయర్. ప్రభా, నేను నా యొక్క భార్య యొక్క ప్రేమకుండిని నింపడానికి నన్ను నేను సమర్పించుకుంటున్నాను. భార్యలు మీరు కూడా, ప్రభువా నా భర్త యొక్క ప్రేమకుండి నింపడానికి నన్ను నేను సమర్పించుకుంటున్నాను. తర్వాత మేమిద్దరము మా పిల్లల ప్రేమకుండి నింపడానికి మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాం. ప్రభు నేను స్తుతిస్తున్నాం, నేను ఆరాధిస్తున్నాం తండ్రి. నువ్వు నేర్పించిన సత్యాలన్నీ బట్టి స్తుతులు అర్పించుకుంటున్నాం తండ్రి. ప్రభా, మా ప్రేమ గుండెలు ఎప్పుడు డ్రై అవ్వకుండా, సైతానికి చోటు ఇవ్వకుండా సహాయం చేయండి తండ్రి. మా పిల్లల ప్రేమ గుండెలు నింపడానికి మాకు సమయం తీసుకుండా మాకు కృప ఇవ్వండి తండ్రి. నెగ్లెక్ట్ చేయకుండా మాకు సహాయం చేయండి తండ్రి. దేవా నీ కృప ఇవ్వండి. నీకు వందనాలు, స్తోత్రాలు.
నీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ ఏ శ్రవణం వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఒకసారి ఉండండి, జస్ట్ వన్ మినిట్. తమ్మి అయిపోయింది, 1 మినిట్. చిన్న పని, లాస్ట్ పని. ఆ? మీ చేతుల్లో ఉన్న బ్యాగులు బైబిల్ అన్నీ మీ కుర్చీల్లో పెట్టి ఇద్దరు నిలబడండి. ముఖాముఖ ఫేస్ టు ఫేస్ నిలబడండి. ముఖాముఖగా నిలబడండి. ఒకసారి తొందరగా 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 ఫేస్ టు ఫేస్ నిలబడండి. ముఖాముఖగా నిలబడాలి. ఫేస్ టు ఫేస్ నిలబడారా? వినండి వినండి వినండి, చిన్న పని, చిన్న టెస్ట్. ఫేస్ టు ఫేస్ నిలబడారా? ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక్క 5 సెకండ్స్ లేదా 10 సెకండ్స్ ఒకరి కళ్ళలో ఒకరు కళ్ళు ఆర్పకుండా చూసుకోండి. తొందరగా కళ్ళు ఆర్పకూడదు, స్ట్రైట్ చూడాలి. 10 సెకండ్స్. సిగ్గుపడకండి, సిగ్గుపడకండి. చూసారా రూతు? అటు చూడమ్మా, బాయ్స్ అక్కడ రెడీగా ఉన్నాడు అక్కడ. రైట్ రైట్, ఓకే, అలాగే ఉండండి. నేను చిన్న పని చెప్తాను, చేసి మనం పాసారి వచ్చి మీ గురించి ప్రార్థన చేస్తారు. ఓకే, కమ్ ప్లీజ్. నువ్వు ఫోటోలతో రెడీగా ఉన్నానా? టక్ టక్ ఫోటోలు పడాలి. ఫోటోలతో నువ్వు రెడీగా ఉండాలి. ఇప్పుడే ఇదే సీన్, ఇప్పుడు రెడీగా ఉండు. ఇప్పుడు భర్తలందరూ కూడా పెళ్లి కొడుకులు, మనందరూ కూడా ఎవరు? పెండ్లి కొడుకులు. నేనేం చెప్తా చెయ్యాలి. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెను చక్కటి బుద్ధితో పలకరించవలను. బుద్ధి పెట్టండి తొందరగా, స్పీడ్, చక్కగా. కమ్ 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 తమ్ముడు, అటు అటు చూడు, అటు చూడు, అటు చూడు, తొందరగా. వావ్, కొంచెం పెట్టలేదా? పాప అమ్మగారు, పాప ఆయన రెడీగా ఉన్నారు. అసలు మీ అమ్మగారు రెడీ, సిగ్గుపడిపోతున్నారు ఇక్కడ. అదే అదే, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. కమ్ తమ్మి, వచ్చి నువ్వు జస్ట్ చేసి కూర్చోండి కూర్చోండి కూర్చోండి. వండర్ఫుల్ వండర్ఫుల్. ప్రైజ్ ది లార్డ్. అందరం చప్పట్లు కొడదామా? ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అక్క. సో వండర్ఫుల్ టైం, మంచి సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. సో సమయం అది అలాగ ఆగిపోతే బాగుంది అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. యెహోషువ అన్నట్టుగా అలాగ ఆగిపోతే బాగుంది. సో అందరం చాలా బ్లెస్ అయ్యాము. సో అన్న అప్పుడు చెప్పారు, మేము అది వినలేదు. డెఫినెట్గా విల్ కండక్ట్ సెమినార్. ప్రేయర్ చేయండి. ఇంకా బోల్డ్ విషయాలు చెప్తుంటే ఎన్ని నేర్చుకోవాల్సినవి ఎన్ని ఉన్నాయో అన్నీ అలాగ నేర్చుకుంటే అందరు కుటుంబాలు ఎంత బాగుంటాయి, ఎంత సంతోషంగా ఉంటాయి. సో ఈరోజు అందరం కూడా బ్లెస్ అయ్యాము. వచ్చిన మీ అందరికీ వందనాలు. దైవ సేవకులు అన్న అక్క కోసం కూడా ప్రేయర్ చేయండి. వాళ్ళు ఎంతో ట్రావెల్ చేస్తుంటారు, ఎంతో మినిస్ట్రీ చేస్తుంటారు. ఆ టెస్ట్ మనిస్, పిల్లల గురించి చెప్పిన టెస్ట్ మనిస్, ఎవ్రీథింగ్ అది ఎంతో హృదయాలను మండించాయి. మన పిల్లలు కూడా మనం ఆ రీతిగా ప్రభు కోసము, మా ప్రభు మహిమ కోసము, సమాజంలో వారు ఎంతో ఉపయోగకరమైన వారుగా వారందరూ ఉండాలని, వారి కోసము మనం కూడా ఎలాగా వారిని ఫిల్ చేయాలి, వారి ట్యాంక్స్ అన్నీ కూడా నేర్చుకున్నాము. దాన్ని బట్టి వందనాలు. సమయం అయింది కనుక డెఫినెట్గా మనం ఎక్కడికి వెళ్లకుండా మీకు చక్కగా భోజనాలు అన్నీ ఏర్పాటు చేసి నేను సెమినార్ అరేంజ్ చేస్తాను. తప్పకుండా ఆ రోజు ఇప్పుడు సింగిల్గా వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క భర్తలతో కలిసి వస్తే ఆ రోజు స్పెషల్గా ఆ రోజు మనకి నేను అరేంజ్ చేస్తాను. ప్రార్థన చేయండి. సో ఐ క్లోజ్ విత్ ప్రేయర్. ప్రార్థన చేసుకుందాం అందరం కూడా. దేవుడు మనకు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి దేవునికి నోరు విప్పి అందరం స్తోత్రం చెప్దాం. ఎస్ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ ప్రభా. నాయన మా జీవితాల్లో ఎక్కడ మేము నాయన తండ్రి ఆ లోపము కలిగి ఉన్నాము తండ్రి, వేర్ వీఆర్ ల్యాక్ లార్డ్ తండ్రి, మరొకసారి మీరు మాతో మాట్లాడారు తండ్రి. నాయన పేరెంటింగ్ విషయంలో దేవా తండ్రి ఒకరి ఒక లవ్ ట్యాంక్ నాయన ప్రేమ కుండీలను ఎలాగ నింపాలో దేవా మీరు మాకు తెలియజేశారు. పిల్లలను ఏ రీతిగా నాయన ప్రయోజనకరమైన వారుగా ప్రభు కొరకు నాయన తండ్రి ఏ రీతిగా పెంచాలో మా ముందు ఒక సవాల్ మీరు ఉంచారు ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేవా తండ్రి అన్నను బట్టి అక్కను బట్టి వందనాలు. అనేక కుటుంబాలు కట్టడానికి వారిని మీరు వాడుకున్నారు, నీకు వందనాలు. దేవా తండ్రి ఇంకా నువ్వు వాడుకుంటున్నారు, నీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. వారి ఫ్యామిలీ టెస్టిమనీస్ అన్నిటిని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇక్కడికి వచ్చిన ఫ్యామిలీస్ అన్నిటిని కూడా తండ్రి మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. వారు కోల్పోయిన ఆ ప్రేమతో ప్రతి హృదయాలు కూడా తండ్రి ఇక్కడి నుంచి నింపబడి వెళ్ళాలి తండ్రి ప్రభా. దేవుని యొక్క ప్రేమతో నాయన దేవా ఒకరినొకరు నాయన తండ్రి ఏ రీతిగా ఆ ప్రేమతో వారు నింపుకొని ఎండిపోకుండా వారి కుటుంబాల్లో ఏ రీతిగా గొప్ప జీవముతో నింపబడి ప్రభా
నాయన ప్రేమ ఫలము ఫలించి నాయన లోకములో వారు నాయన నిన్ను మహిమపరుచినట్లుగా సహాయం చేయమని దైవదినం మాకు అనుగ్రహించారు. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. వచ్చిన కుటుంబాలన్నిటిని కూడా మరొకసారి నీకు చేతులకు అప్పగిస్తూ మమ్మల్ని దీవించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తునందు మీరు మాకు అనుగ్రహించిన ఈ అద్భుతమైన జీవితము కొరకు నాయన నీకు మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క నింపుదల, కాపుదల ప్రభు సన్నిధిలో ఉండి ప్రభు మాటలు విని ఆయన యొక్క ప్రేమతో నింపబడి ఆయన ప్రేమతో ఇతరులను కూడా నింపడానికి సమర్పించుకున్న ప్రతి బిడ్డకు తోడేండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.